కామ్రేడ్స్, వేదిక మీద ఉన్నటువంటి మన ఆల్ ఇండియా నాయకులు నరేంద్రరావు గారు, అలాగే ఆంధ్ర రాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నరసింహరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి కార్మిక వర్గ నాయకులు, కామ్రేడ్స్. ఇంట్రడక్షన్లోనే మన నాగేశ్వరరావు చెప్పాడు, కార్మిక వర్గ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్. దీని యొక్క 27వ మహాసభలు మన నెల్లూరు నగరంలో ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో జరగబోతున్నాయి. ఈ కార్మిక వర్గ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ మహాసభలు జయప్రదం కావాలని యావత్తు కార్మిక వర్గం హృదయపూర్వకంగా ఆ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు మరింత ఎక్కి రావాలని, కార్మిక వర్గ కర్తవ్యాలని అట్లాగే కార్మిక వర్గ సమస్యల మీద మరింత పోరాడాలని, పోరాడేటటువంటి సిఐటియు లాంటి కార్మిక సంఘాలకు మరింత ప్రోత్సాహాన్ని అండా ఇవ్వాలనేటటువంటి కోరికతోనే కార్మిక వర్గం ఈ యొక్క సదస్సుని ఈ కరెంట్ పొలిటికల్ సిచ్యువేషన్ మీద మనం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కోతులన్నిటికీ మూర్తులు ఒకటేనని, ఏ ప్రభుత్వం మారినా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కార్మిక వర్గం, మధ్యతరగతి ఉద్యోగులు కానీ ప్రజల యొక్క బాగోగులు మారినటువంటి పరిస్థితి లేదు. చివరికి ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అనేది లేకుండా పోయింది. అధికారంలో ఉండే ఆయన, అట్లాగే ప్రతిపక్షంలో ఉండే ఆయన, మరొకరు ముగ్గురు కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలకి, అట్లాగే కేంద్రంలో ఉండేటటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క కూటమికి జేజేలు కొట్టేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు భారతదేశంలో వచ్చింది. నిన్న కాక మొన్న విశాఖలో ఏమి జరిగింది అనేది మనం అందరం కూడా నిన్ననే చూసాం. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గురించి కానీ, విభజన హామీలకు సంబంధించినటువంటి ఏ ఒక్క మాట కానీ గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి నోట రాల. అట్లాగే పొలగించి పరవశులై ఉంటున్నారే తప్ప చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మరి ఇతర మంత్రివర్గ సహచరులు కానీ ఏమయ్యా అని చెప్పి అడిగిన పాపన పోల. స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 400-500 రోజుల నుంచి ఈ స్టీల్ ఫ్యాక్టరీ త్యాగాల భయంతో వచ్చినటువంటి ఫ్యాక్టరీ, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ, దీన్ని నిలబెట్టుకుంటాం, కాపాడుకుంటాం అనేటటువంటి పోరాటం సిఐటియు నాయకత్వాన దాదాపు 400 రోజులు పైబడి జరుగుతూ ఉంది. నిన్న కూడా సిఐటియు నాయకత్వం, కేడర్ అందరూ కూడా నరేంద్ర మోడీ యొక్క ఈ యొక్క ప్రదర్శన, ఆయన యొక్క కార్యక్రమాన్ని అడ్డంగా నినాదాలు ఇచ్చి అడ్డగించడం అనేది కూడా జరిగింది. దాన్ని ఎట్లా అడిచేశారనేది కూడా మనం సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే మన జిల్లాలోకి వచ్చేటప్పటికి మిత్రులారా మనకందరికి కూడా తెలుసు, ప్రభుత్వ రంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది. లీలామహల్ సెంటర్కి వెళ్ళి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కానీ చూసినట్లయితే మీరు వెళ్ళి చూడండి, స్కానింగ్ సెంటర్కి ఇచ్చేసారు. బిఎస్ఎన్ఎల్ జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆఫీస్, కృష్ణా స్కానింగ్ సెంటర్, 40,000 రూపీస్ పర్ మంత్ రైట్. బిఎస్ఎన్ఎల్ హెడ్ క్వార్టర్ లో ఉండేటటువంటి ఆఫీస్. ఎల్ఐసిని పాడిగట్టేశారు. పోస్టల్ డిపార్ట్మెంట్ నిర్వీర్యం అయిపోయింది. మొత్తం టోటల్ పబ్లిక్ సెక్టర్ అంతా కూడా ఈరోజు అమ్మకానికి పెట్టేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు దాదాపు కొత్త ఉద్యోగాలు రాకపోగా ఉన్న ఉద్యోగాల్ని పెరిగేటటువంటి పరిస్థితి కూడా ఈ 10 ఏళ్లలో మనం చూసాం. అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ, స్కీమ్ వర్కర్లు కానీ చాలని జీతాలతో వాళ్ళ యొక్క జీవితాలని భారంగా నడుపుకునేటటువంటి ప్రపంచం, ఒక కొత్త ప్రపంచం మన దేశంలో కనపడతా ఉంది. అట్లాగే కృష్ణపట్నం పోర్టు, వీటికి సంబంధించి నరేంద్రరావు గారు గతంలో 1-2 సార్లు కూడా వచ్చారు. పెను మీద నుంచి భూమిలో పడ్డట్టు అయిపోయింది. అంతకుముందు నవయుగ కంపెనీ నుంచి అదానీ జోబులోకి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం దాని కంటైనర్ టెర్మినల్ మొత్తం కూడా ఈ రోజు దాన్ని షిఫ్ట్ చేశారు. ఒక టర్కీ హబ్ గా ఈ రోజు మన నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టుని మార్చేయడం అనేది జరిగింది. ఏ ఉద్యోగాల కోసం అయితే యువతకి మనం పోరాడి సాధించుకున్నటువంటి కృష్ణపట్నం పోర్టు ఈ రోజు అదానీ జోబులోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు పూడిగా తప్ప మనకేమి మిగిలినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మన జిల్లాకి వచ్చింది. అటు సీతారాంపురం దగ్గర నుంచి ఇటు ముత్తుకూరు వరకు ఒక ఫ్యాక్టరీ అంటే ఒక ఫ్యాక్టరీ కూడా లేదు. మన బిడ్డలు చదువుకొని ఐటీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, ఇతర చదువులు చదువుకున్నటువంటి బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు కూడా పూర్తిగా లేకుండా పోయినాయి. ఇటువంటి సిచ్యువేషన్
పొజిషన్లో మన జిల్లా ఉంది. అట్లాగే రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితులు, అట్లాగే కేంద్ర ప్రభుత్వ వైఖరి, వీటన్నిటి మీద ఈ సదస్సు మనం పెట్టడం అనేది జరిగింది. మన ఆల్ ఇండియా నాయకులు, అట్లాగే మన రాష్ట్ర కార్యదర్శి వీరు మాట్లాడతారు. శ్రద్ధగా మనం అందరం కూడా మీటింగ్ అయిపోయేంత వరకు కూడా వినాలని, అట్లాగే జాగ్రత్తగా ఫాలో కావాలని వాళ్ళు చెప్పేటటువంటి ఉపన్యాసాలు. అట్లాగే 3వ తేదీ సిపిఎం పార్టీ 27వ మహాసభల సందర్భంగా 3వ తేదీ ఒక బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ నెల్లూరు నగర పురవీధుల్లో దాదాపు 15,000 మందితో చేయబోతున్నారు. దాంట్లో యావత్ కార్మిక వర్గం దాదాపు ఒక 75% కార్మికులు ఆ యొక్క ప్రదర్శనలో పాల్గొని ఆ యొక్క మహాసభను కూడా జయప్రదం చేసేదానికి యావత్తు సిఐటియు కార్యకర్తలు, సానుభూతి పరులందరూ కూడా కంకణబద్దులు కావాలని చెప్పి కోరుకుంటూ, ముందుగా మన ఆల్ ఇండియా నాయకులు నరేంద్రరావు గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నగేష్ గారు ప్లీజ్. Comrades, first of all, I am very sorry I could not able to speak in Telugu, but my name is Narendra Rao. When everybody asking my name Narendra Rao, మీరు కూడా తెలుగు వాళ్ళ అట్టనే అడుగుతున్నారు. But I can understand the Telugu when you speak very easily, but it is very difficult for me to answer. So first of all, you please forgive me not able to speak in Telugu. Secondly, first of all, I would like to greet all of you. Happy New Year 2025, and similarly a very happy Pongal, that is Mahar Sankranti, which we are going to celebrate within 1 or 3 days, 1 or 2 days or 3 days. All over southern part of India, Tamil Nadu, Karnataka, Kerala, and many parts of the country, the Mahar Sankranti will be celebrated. It is a farmers harvesting festival. For all this, I would like to greet all of you on behalf of the Center of Indian Trade Unions. కాంగ్రెస్ ముందుగా మీ అందరికీ ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. తెలుగులో మాట్లాడినందుకు మన్నించవలసిందిగా కోరుతూ, మీ అందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. అట్లాగే మన ప్రాంతంలో ముఖ్యంగా అతి పెద్ద పండుగ అయిన సంక్రాంతి శుభాకాంక్షలు. Today is a very, very auspicious day. Many of you may know today is Vaikunta Ekadasi. You know Vaikunta Ekadasi. 2-3 days before, at Tirumala Tirupati Devasthanam, people were standing in the queue for getting a free ticket to have a free darshan of Lord Venkateshwara at Tirumala Tirupati. While getting a free ticket for free darshan today for on the eve of Vaikunta Ekadasi to directly go to heaven, Surgam. So these people were due to stampede of getting a free ticket to have a free darshan. 6-7 people have died, and some people are even hospitalized. So those who have died,
in this incident of having a free darshan of Vaikuntha Ekadasi today, we would like to mourn them. We would like to convey our homage to them. The people are still in the belief that when we have a darshan on Vaikuntha Ekadasi or Venkateswara, we will directly go to Swargam. Whereas we, the CITU, Center of Indian Trade Union, working for the working class, will show the real Swargam, a real heaven, very seriously working for the upliftment of the working class of India. Comrades, ఈ రోజు ఒక మంచి శుభదినం. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి రోజు దేవుణ్ణి గనక వైకుంఠ ద్వారం దగ్గర చూసినట్లయితే పూర్తిగా వైకుంఠానికే స్వర్గానికే వెళ్తామని ఒక ప్రచారం. మరి ఈరోజు నిన్నగాక మొన్న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో చనిపోయిన 6 మందికి నివాళులు అర్పిస్తూ, అట్లాగే కొంతమంది గాయాలు కూడా గురయ్యారు. వాళ్ళందరికీ కూడా మనం నివాళి తెలియజేస్తూ, వాళ్ళందరూ కూడా అనుకున్నది ఒక ఫ్రీ టికెట్ వస్తే ఆ రోజు వైకుంఠ ద్వార దర్శనం రోజు దేవుణ్ణి చూసినట్లయితే వైకుంఠానికే డైరెక్ట్ గా వెళ్తామని. మరి జరిగింది కూడా ఈరోజు అటువంటి పరిస్థితే మన ముందు ఉంది. కానీ సిఐటియుగా మనం కార్మికుల జీవితాలని బాగుపరిచే ప్రయత్నంలో మనం ముందుకెళ్తూ ఉన్నాం. So, in this context, the working class, we people who are sitting over here, has a very serious responsibility that we have to eradicate such a superstitious belief among the poor workers, ordinary people, women, young workers, youth, etc. So it is our duty. We have to educate them. We have to politicalize them. Until we do not do this kind of job by organizing such a seminar on the eve of CPM party conference, it is our duty. We have to educate. Unless and until we do this job, none of the political party or none other trade union can do this. So a very big responsibility lies on us. Those comrades who are assembled here should take this into their mind. After this seminar, you have to go with this message and talk to your other colleagues and friends and comrades. Comrades, CITU comrades గా, అట్లాగే ఒక రెస్పాన్సిబుల్ ట్రేడ్ యూనియన్ గా ఉండి దానిలో పనిచేస్తున్న మనందరికీ ఒక పెద్ద గురుతర బాధ్యత మనందరి మీద ఉంది. మనం ఇటువంటి శాస్త్రీయ ఆలోచనని పెంపొందించి, ముఖ్యంగా నిన్న తిరుపతిలో జరిగిన ఘటన లాంటి ఘటనలు జరగకుండా మనం ఒక మెసేజ్ని ఈ సమావేశం నుంచి తీసుకొని వెళ్ళవలసిన అవసరం ఉంది. ఈ బాధ్యత మనందరి మీద ఉంది. మనం మన జీవితాలని బాగు చేసుకునే ప్రయత్నంగా సిపిఎం పార్టీ లాంటి అనేక విప్లవ పంథాలో నడుస్తున్న పార్టీలని అనుసరించి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీన్ని మనం ఈ సమావేశం తర్వాత నుంచి చిన్న చిన్న సమావేశాలుగా కానీ లేక అందరితో మాట్లాడి కానీ శాస్త్రీయ ఆలోచనని పెంపొందించాలని కోరుకుంటున్నాను. Comrades, I will tell you another important incident. Very recently it had happened in Hyderabad on December 5th, when the famous cinema Pushpa 2 released in Hyderabad on December 5. At that time, to visit the Pushpa 2, at the day of first day releasing the picture, Allu Arjun came over there to see the film, how the audience is responding his film. On the same day, one lady called Revati, about 39 years old, she died on the theatre about the same stampede, same big crowd people while coming for seeing the Allu Arjun.
and her own son, he also got in an accident and still he is under critical condition admitted in the hospital. Why I am telling to you is, these are all the news item in the newspaper. But we, the working class, should see this news. How? Why these people went to see the Allu Arjun? We can see Pushpa 2, no problem. No problem. But what is the question of seeing the Allu Arjun? Why they have gone? Finally that lady died and that son of the lady is still in the critical condition. So it is our duty. Let them go and see the film Pushpa 2, whatever the film. A Game Changer is also now releasing today. You can go and see. But for what purpose? When poor people are there suffering due to economic policies of the government, daily wage earners, their life security, social security when they are fighting, why these poor people are going and dying in such an accident? మీకు ఇంకొక విషయాన్ని కూడా గుర్తు చేయదలుచుకున్నాను. డిసెంబర్ 5వ తారీఖు పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు హైదరాబాద్ లో జరిగిన ఘటన. అల్లు అర్జున్ గారు సినిమాలో చూడడానికి ప్రేక్షకులతో కలిసి వస్తే ప్రేక్షకులు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు తెలుసుకుందామని ఆయన వచ్చాడు. కానీ పుష్ప 2 సినిమా చూడటంలో తప్పలేదు. కానీ ఆయన్ని చూసే ప్రయత్నంలో ఒక స్త్రీ రేవతి అనే ఆవిడ చనిపోయింది. ఆవిడ కొడుకు తేజ్ అనే అతను ఇప్పటికీ పూర్తిగా హాస్పిటల్లో ఉన్నాడు. కానీ ఒక విషయాన్ని ఆలోచించండి, పుష్ప 2 సినిమాని చూడటానికి మనకి ఇబ్బంది లేదు, చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. లేదంటే నిన్నగాక మొన్న ఈ రోజు ఉదయం రిలీజ్ అయిన గేమ్ చేంజర్, ఆ సినిమాని కూడా మీరు చూడొచ్చు. కానీ మన పరిస్థితి ఏంటనేది ఆలోచించండి. మనం రెండేళ్ల గంటంగా ఏ రోజుకి ఆ రోజు మనం పనులకెళ్ళి సంపాదించుకొని ముందుకెళ్ళగలిగే వాళ్ళమే. కానీ అవన్నీ పక్కన పెట్టి ఆ సినిమాలకు వెళ్ళి మనం ఏం సాధిస్తున్నాం, మరి మనం చేసే పోరాటానికి సంబంధించి న్యూస్ ఐటమ్స్ రావు. ఈ ఘటనలే ప్రముఖంగా వస్తున్నాయి. దీనికి కారణం ఏంటనేది ఒకసారి ఆలోచించండి. So comrades, today I have seen lot of unorganized workers, auto, Anganwadi, Asha, or cleaning workers, Safai wala, like that. So we are suffering day to day due to the economic policy of the present BJP government. Now it is our duty to educate our own workers, our own brothers, our own sisters. If we are not teaching them the history, or if we are not politicalizing them, nobody can do that. Nobody can do that. It is our duty to teach the history. For example, how many of our own brothers, sisters, workers know when the first war of independence took place in India? How many young people know, even in degree students, those who are studying in the college, how many people know first independent war in India in 1857 took place? How many people know? How many young students know what is the date of Bhagat Singh was hanged? Why Bhagat Singh was hanged? He was hanged in 1931 March 23. Why? For what purpose he was hanged? When Mahatma Gandhi was shot dead by Nathuram Godse on 30th January of 1948, these are all the history. These we teach our worker, our brothers, our sisters, our young worker. Otherwise, they are interested to know what is the date of birth of Allu Arjun. So they will be interested to celebrate the birthday of Allu Arjun, whereas these history details our young workers may not be knowing. If they do not know the history of India, they do not know what happening today. If they do not know what happening today, tomorrow will not be in their hands. So the working class is having a high responsibility to teach the history and politicalize them. నాకు ఇక్కడ అందరినీ చూస్తుంటే అనార్గనైజ్డ్ సెక్టార్ లో ఉన్న
వర్కర్స్ అంతా కనిపిస్తూ ఉన్నారు. ఆటో మిత్రులు కానీ, ఆశా, అంగన్వాడీ సోదరీమణులు కానీ, మున్సిపాలిటీ కార్మికులు కానీ వీళ్ళంతా కనిపిస్తూ ఉన్నారు. మరి మనందరి మీద ఈరోజు ఒక గురుతర బాధ్యత ఉంది. మనం మన మొదటి స్వాతంత్ర పోరాటం 1854లో జరిగినప్పుడు దాని గురించి మనం తెలుసుకోవాలి, చరిత్ర గురించి తెలుసుకోవాలి. భగత్ సింగ్ ఉరి తీసిన సమయం 1931. మరి ఆ విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. అట్లాగే గాంధీని హత్య చేసిన రోజు జనవరి 30, 1948, దాన్ని గుర్తు చేసుకోవాలి. ఇట్లాంటి మంచి వాటిని గుర్తు చేసుకొని మన యువతరానికి మన చరిత్ర గురించి, మన స్వాతంత్ర పోరాటాల గురించి, ఆ స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది అన్న విషయాన్ని చెప్పినట్లయితే బాగుంటుందేమో. కానీ అల్లు అర్జున్ లేకపోతే బర్త్డే గురించి మనం మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుంది? మనకు కావాల్సింది స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన అనేక ఘట్టాలని మన సోదరులకి, మన పిల్లలకి, అట్లాగే మన చెల్లెళ్ళకి, అన్నలకి, తమ్ముళ్ళకి, వీళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. దాని నుంచి మనం స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది. ఒక వర్కింగ్ క్లాస్ గా మరి చైతన్యవంతమైన మనం మరి ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలకి తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. Comrades, this is the month of January. January 26th is the Republic Day of India we are going to celebrate. Our Prime Minister Narendra Modi will unfurl the national flag at the Red Fort in Delhi. He will give a big lectures. In the 1950, the India decided to first follow or adopt the Constitution, Indian Constitution. From that 1950, so far 75 years over, and 76 year we are going to start. In these days, we have to recollect what happened in India. In India, since 1947, after our independence, we, the Center of Indian Trade Union, or in the trade union angle, divided 3 parts of India since its independence 1947. From 1947 to 1991. From 1991 to 2014. From 2014 to this 2025. So all these put together 78 years. We have passed since independent India we have got from British ruler. మనము జనవరిలో ఉన్నాం. జనవరి 26 మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, మన రిపబ్లిక్ దినోత్సవం. ఆ రోజు మన ప్రధాని మోడీ గారు ఎర్రకోట నుంచి జెండా ఎగరేసి చాలా పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు. చాలా పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు. అట్లాగే మన భారత రాజ్యాంగం 1950 నుంచి మనం రాసుకున్నాం. అది ఈ రోజుకి 75 సంవత్సరాలు అయింది. ఈ 75 సంవత్సరాల్లో మన పరిస్థితి ఎట్లా ఉందని పరిశీలించుకోవాలి అంటే మనం దీన్ని 3 రకాలుగా విభజించుకోవచ్చు. అంటే కొన్ని సంవత్సరాలుగా 1947 నుంచి 1991 దాకా, 1991 నుంచి 2014 దాకా, 2014 నుంచి 2025 దాకా. ఈ 3 సందర్భాల్ని ఈ విధంగా మనం విభజించుకొని మనం రాజ్యాంగాన్ని రచించుకున్న తర్వాత పరిస్థితి ఎట్లా ఉందో మనం ఆలోచించుకోవాలి. Comrades, why I divided these 3 parts from the year of 1947, the year of independent India, from 1947 to 1991. By 1991, the new economic policy was introduced in India. At that time, all the political parties, all the trade unions, except we, the left trade unions, particularly CITU and particularly the CPIM, we opposed. We said no. The new economic policy under any circumstances
circumstances is not going to help the poor people, are not going to help the working class. You are opening the market economy. You are opening the India as a big market to multinational companies and big bourgeois and big corporate companies. So the new economic policy, which was started in the year 1991, will not be helpful. What we said today come true. Mr. P. Chidambaram, the Congress leader, the finance minister of the Congress government, said we have to introspect. Congress committed a big mistake by introducing new economic policy. We thought at that time by introducing new economic policy it will flourish the life of the Indian people, but miserably we have failed. So till 1991 we have divided that 44 years. From 1991 to 2014, why 2014? The year 2014, the new BJP government under the leadership of Mr. Narendra Modi has taken over. Further, even from the year 1991, the economic policy has further very much worsened from the year 2014 till today. We are suffering this under the BJP government, particularly under the Prime Ministership of Narendra Modi. ఈ మూడు రకాలుగా ఈ 75 సంవత్సరాల కాలాన్ని ఎందుకు మనం విభజించుకున్నామంటే 1947 నుంచి 1991 దాకా అనుకుంటే 91 నుంచి నూతన ఆర్థిక విధానాలు మన దగ్గరికి వచ్చాయి. మన ప్రభుత్వాలు నూతన ఆర్థిక విధానాల్ని అవలంబించాలి అని అనుకున్నారు. కానీ లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ గా ముఖ్యంగా సిఐటియు మనం ఈ నూతన ఆర్థిక విధానాన్ని వ్యతిరేకించాం. ఎందుకంటే ప్రతి ఒక్కటి మీరు మార్కెట్ ఎకానమీకి ఓపెన్ చేస్తున్నారు, స్వేచ్ఛ మార్కెట్ వైపు మీరు దాన్ని వదిలేస్తూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు, కార్మికులకి ముఖ్యంగా ఇబ్బందులు కలుగజేస్తుంది. కాబట్టి దీని మీద ఆలోచించండి అని చెప్పని మనం చెప్పాం. ఇంకా 2014 నుంచి 2025 దాకా అంటే నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నారు. మన పరిస్థితి ఎట్లా ఉంది అనేది మీకు తెలుసు. కానీ విచిత్రం ఏమంటే నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం గారు ఒక విషయాన్ని చెప్పారు. మేము ఇప్పుడు ఆలోచనలో పడాలి, ఒకసారి మా అన్నట్టు మేము మళ్ళీ ఆలోచించుకోవాలి, సద్విమర్శ చేసుకోవాలి. ఈ నూతన ఆర్థిక విధానాలు ప్రజలకు ఉపయోగపడ్డాయా లేదా అన్న విషయాన్ని మళ్ళీ మేము ఒకసారి ఆలోచించుకోవాలి అని చెప్పాడు. అంటే మనం ఆ రోజు చెప్పింది ఈ రోజు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా 2014 నుంచి 2025 చూసుకున్నట్లయితే ఈ నూతన ఆర్థిక విధానాలని అమలు చేయడం మన నరేంద్ర మోడీ ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. Comrades, in the year 2014, when Narendra Modi took office as Prime Minister of India, within 6 months, he was invited for a press conference at FICCI, ICCI, Federation of Indian Chamber of Commerce and Industries. That is the association for a big corporates and multinational companies and big business people. They have invited Narendra Modi as a new Prime Minister. There was a press conference. In Hindi, one press reporter is asking Prime Minister Narendra Modi, "Sir, you have taken the office as a Prime Minister. What do you feel about the public sector in our country and private sector in our country? Private sector is fastly developing, growing, whereas public sector is under loss. What do you feel?" They are asking the question in Hindi. Narendra Modi was answering, "आप अच्छा सवाल पूछा है. हमारा पास PSU जन्म होता है, वो मरने के लिए होता है. वो पब्लिक सेक्टर 5 साल में मर सकता है, थोड़ा 50 साल में मर सकता है, थोड़ा युवा में मर सकता है, थोड़ा बाल्य में मृत्यु होता है. इसीलिए हमारा पास 2 रास्ता है, उनको बंद कर दो नहीं तो प्राइवेटाइज कर दो." What does it mean? He says, yes,
In our country, we are having the public sector undertaking. These public sector undertakings are gradually dying. Some public sectors are dying at the age of 5 years, and some public sectors are dying at the age of 25 years. Some public sector are dying when it is a child. Some public sector are dying when it has become youth, some 18 years, 20 years. So anyway, we are having a two sets. One, we want to close the public sector, or want to public sector. This is the Narendra Modi. This is the real picture of Narendra Modi. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే నరేంద్ర మోడీ గారు ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమాధిపతులు పెట్టుబడిదారులతో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరిపారు. ఆ సమావేశం అయిన తర్వాత ఒక హిందీ విలేకరి ఆయన అడిగారు, మన దేశంలో పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ ఉన్నాయి, అంటే ప్రభుత్వ రంగం ఉంది, ప్రైవేట్ లో కూడా మరి కొన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి అనగానే వీటిల్లో మరి మీరు ఏ విధంగా వెళ్ళదలుచుకున్నారు, దేన్ని డెవలప్ చేయదలుచుకున్నారు అంటే నరేంద్ర మోడీ గారు ఒకటే విషయాన్ని చెప్పారు. మనం చాలాసార్లు వినున్నాం కూడా. నరేంద్ర మోడీ గారు అన్నది ఏంటంటే పబ్లిక్ సెక్టార్ పుట్టిండే చచ్చిపోయేదానికి. కొన్ని పబ్లిక్ సెక్టార్ ప్రభుత్వ రంగ సంస్థలు 5 ఏళ్ళకి చచ్చిపోవచ్చు, అట్లాగే కొన్ని 25 ఏళ్ళకి చచ్చిపోవచ్చు, కొన్ని 50 ఏళ్ళకి చచ్చిపోవచ్చు. కానీ ప్రభుత్వ రంగం అంటేనే చచ్చిపోతుంది. కాబట్టి మనం ప్రైవేట్ రంగాన్ని పూర్తిగా ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అంటే LIC కానీ, బ్యాంకులు కానీ, పెద్ద పెద్ద షిప్పింగ్ కార్పొరేషన్స్ కానీ అవన్నింటినీ మేము ప్రైవేటైజ్ చేస్తాం. ఖచ్చితంగా మేము ప్రైవేటైజ్ చేసే ముందుకు వెళ్తాం. ఎందుకు అంటే పబ్లిక్ ఉన్నది మన ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలన్నీ చచ్చిపోతాయి. కాబట్టి ఆ చచ్చిపోయే సంస్థల్ని మనం బతికించాలంటే ప్రైవేటైజేషన్ ఒకటే మార్గము అని చెప్పారు. ఇది మన నరేంద్ర మోడీ యొక్క ముఖ చిత్రం 2014లో. మనం ఒకసారి ఆలోచించండి. Comrades, I am not lying anything. You go to YouTube channel, YouTube channel, you type Narendra Modi press meet at FICCI. Today also you can see that YouTube channel. Narendra Modi speaking what I have repeated in Hindi. Number 2, comrade, how we could able to determine the political leader's character. I will tell you another example. All the comrades who are sitting here over that hall definitely could have affected during the period of COVID-19. During COVID-19 period, the government has announced the lockdown. Entire country was standstill on March 2020. In the year 2020, March 25th, lockdown was announced. More than 15 crore migrant workers lost their job. They went to their city by walking. Many people died on the railway track. At that time, including CITU, the Center of Indian Trade Union, we asked the government to at least deposit 50,000 rupees to the migrant workers' bank account. Thereby, they may go to the market and purchase provisions, eatables, and you please increase their purchasing capacity. They may live instead of dying. We put a request, but the Narendra Modi did not even pay single naya paisa to the migrant worker. At the same time, on 2020 April 12, Prime Minister is announcing in the TV, Atmanirbhar Bharat. Atmanirbhar Bharat means self-reliant India. They are announcing. Due to the COVID-19, the big corporates in India lost their profit. So 20 lakh crore was announced stimulus bailout package to these all multi-corporate companies, big landlords, big bourgeois, this multinational company, employers, everybody. At the same time, state government employees, central government employees, their dearness allowance, pensioners, their dearness
frozen. So this is the real face of Narendra Modi. In order to expose what is his character, to whom he is acting, to whom he is ruling, I would like to explain all these details to you, comrades. మీరు నేనేదో చెప్పాలి కాబట్టి విమర్శించాలి కాబట్టి విమర్శించడం అని కాదు. ఈ రోజుకైనా మీ అందరికీ తెలిసిన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి నరేంద్ర మోడీ అండ్ ఫిక్కీ కాన్ఫరెన్స్ అని కనుక కొట్టినట్లయితే మీకు ఆ సమావేశం వివరాలన్నీ వస్తాయి. దానిలో నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడారో దాన్నే నేను హిందీలో చెప్పాను, ఇంగ్లీష్లో చెప్పాను. మరి ఆ రోజు ఆయన చేసిన ఆ పరిస్థితిని ఒకసారి గుర్తు చేసుకోండి. అట్లాగే COVID-19 2020లో కరోనా మహమ్మారి తోటి భారతదేశం మొత్తం లాక్డౌన్ గురైనప్పుడు మనందరం కూడా దానివల్ల ఎఫెక్ట్ అయ్యాం. అనేక మంది వలస కూలీలు మరి రోడ్ నెంబర్ వెళ్తూ వాళ్ళు రైళ్ల ట్రాక్ల కింద నిద్రపోతూ చనిపోయిన సంఘటనలు కూడా మనం చూసాం. మరి అటువంటి పరిస్థితుల్లో సిఐటియుగా మనం ఒక డిమాండ్ పెట్టాం. అయ్యా, అనార్గనైజ్డ్ వర్కర్స్ కానీ వలస కూలీలకు కానీ ఒక 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లలో వేయండి. వేస్తే వాళ్ళకు పనులు లేవు కాబట్టి ఆ 15,000 రూపాయలతోటి మార్కెట్కి వస్తువులు కొనుక్కుంటారు. వస్తువులు కొనుక్కొని కాలం గడిపే పరిస్థితి ఉంటుంది. కాబట్టి 15,000 రూపాయలు వేయండి వాళ్ళ అకౌంట్లలో అని సిఐటియుగా మనం డిమాండ్ చేశాం. మరి నరేంద్ర మోడీ గారు చేసిన పని ఏంటో తెలుసా? ఆయన ఏప్రిల్ 12వ తారీఖు ఆయన ఒక సమావేశాన్ని పెట్టి మొత్తం కార్పొరేట్ సెక్టార్ పెట్టుబడిదారులంతా కొనుగోలు శక్తి ప్రజల దగ్గర పడిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి 20 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి బెయిల్ ప్యాకేజీ కింద ఇచ్చాడు. అంటే మళ్ళీ కట్టబల్ల డబ్బులు 20 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి ప్యాకేజీ కింద ఇచ్చాడు. ఎందుకని? కరోనా వల్ల వాళ్ళు చాలా నష్టపోయారు అని చెప్పారు. 20 లక్షల కోట్ల రూపాయలు. మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ పెన్షనర్స్ కానీ వీళ్ళందరికీ డిఏ ఫ్రీజ్ చేశారు. డిఏ ఫ్రీజ్ అంటే తెలుసు కదా, శాలరీలో సగానికి సగం పూర్తిగా ఆగిపోవటం. అది ఫ్రీజ్ చేశాడు. అంటే మన మీద ఎటువంటి కర్కశంగా ఉపయోగించాడో చూడండి అధికారాన్ని. కానీ కార్పొరేట్లకి పెట్టుబడిదారులకి 20 లక్షల కోట్ల రూపాయల బెయిల్ ప్యాకేజీ అందించారు. అంటే నరేంద్ర మోడీ ఎవరి వైపు ఉన్నాడు అన్న విషయాన్ని ఒకసారి మరీ ఆలోచించాలని కోరుతున్నాను. Comrades, when you are reading newspaper, you have to read very carefully and you have to read in between lines. Before, sometimes in the parliament, when our opposition MPs raise a question against the minimum support price for the Kisans, for agriculture workers, you know, there was a very big hunger strike and very big morcha more than 1 year at Delhi. And many trade union people, we have collected the money, we were helping the agriculture workers, that morcha, that struggle turned off. Finally, the government came down. They repealed 3 Agriculture Act, what they have enacted. At that time in the parliament, he was answering. He said, don't blame the wealth creators of the country. What Narendra Modi said, when our MPs were criticizing Adani, Ambani and other big corporate companies, they loot the money, they get the borrowing the nationalized bank, and finally the government is writing off that loan. So when this kind of issues raised, Narendra Modi said, no, don't criticize wealth creators of our country. Our MP said, who are the real wealth creators of the country? The real wealth creators of the country is working class like all of us. And the Kisans, agriculture workers, are the real wealth creators of the country. So Narendra Modi mindset is there. In his mind, he knows that wealth creators are Ambani and Adani. Very recent example is Amit Shah. What he said about Ambedkar. At the eve of 75th
anniversary, what I have said in my previous quoting. The 75 years are over after adopting the Constitution of India. When everybody is speaking, quoting the Ambedkar, Dr. Ambedkar, what Ambani, what Amit Shah said, Arey Baba, why you are always quoting Ambedkar, Ambedkar, Ambedkar? You say Rama Krishna, you will go to direct Surga. You will go to heaven instead of always telling Ambedkar name like that. Why? Why he said what he is having in his mind, he has come out. So, the real wealth creators are not the corporate companies, are not big business people in India. The real wealth creators are we, like the working class and the kisans and agricultural worker. మనం వార్తాపత్రికలు చదివేటప్పుడు కొద్దిగా శ్రద్ధతో చదవాలి. ఆ శ్రద్ధతో చదివేటప్పుడు దానిలో ఉన్న నిగూఢ అర్థాన్ని, అంటే ఇంగ్లీష్లో రీడింగ్ ఇన్ బిట్వీన్ లైన్స్, దాని వెనకాల ఏముంది అనే దాన్ని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. పైన చదివేపడైతే ఒక అర్థం ఇస్తుంది, లోపల చదివేటైతే ఇంకో అర్థం ఇస్తుంది. దీన్ని మీకు ఒక ఉదాహరణతో తెలియజేస్తాను. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే మద్దతు ధర కావాలి పంటలకి అని మన రైతులు అట్లాగే వ్యవసాయ కార్మికులు అందరూ కలిసి ఢిల్లీలో దాదాపుగా 1.5 సంవత్సరం మరి ధర్నా చేశారు. పూర్తిగా మన నెల్లూరు నుంచి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఈ అగ్రికల్చర్ వర్కర్స్ కానీ రైతులు కానీ ధర్నా చేసి కోరింది ఒకటే, కనీస మద్దతు ధర మేము పండించిన పంటకి ఇవ్వండి అని చెప్పని వాళ్ళు అడిగారు. ఇదే విషయాన్ని మన సిపిఎం ఎంపీ మరి రాజ్యసభలో అట్లాగే లోక్సభలో ప్రస్తావించాడు. అయ్యా మీరేమో కార్పొరేట్ సెక్టార్కి సంబంధించిన వాళ్ళందరికీ వాళ్ళు తీసుకున్న లోన్లన్నీ లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నారు, అట్లాగే బెయిల్అవుట్ ప్యాకేజీలు అందిస్తున్నారు. కానీ అది చెప్పబోతుంటే మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి అని చెప్పి అడగబోతుంటే నరేంద్ర మోడీ గారు తెచ్చి మీరు కార్పొరేట్ సెక్టార్ని ఏం అనకండి, వాళ్ళు సంపద సృష్టికర్తలు, మీరు వాళ్ళ గురించి ఆ విధంగా ఎందుకు మాట్లాడతారు అంటే సంపద సృష్టికర్తలు ఎవరు? నరేంద్ర మోడీ దృష్టిలో మనం కాదు. అంటే అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్న మనం కానీ లేక రైతులు కానీ వ్యవసాయ కార్మికులు కానీ వీళ్ళు కాదు. నరేంద్ర మోడీ దృష్టిలో సంపద సృష్టించేది అంటే అంబానీ అదాని వీళ్ళే. మనం అసలు వాళ్ళ దృష్టిలో లేము ఈ విషయం. కానీ నిజంగా సంపదని సృష్టించేది ఎవరు అంటే మనం వర్కింగ్ క్లాస్ గా ఒక ట్రేడ్ యూనియన్ గా లేక మన రైతులుగా వ్యవసాయ కార్మికులుగా అనార్గనైజ్డ్ సెక్టార్ లో పనిచేస్తున్న మనం సంపద సృష్టికర్తలు. కానీ నరేంద్ర మోడీ దృష్టిలో మనం లేవు. దీనికి కూడా నేను ఒక ఉదాహరణ చెప్తాను. మన రాజ్యాంగం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు అయిందని పార్లమెంట్ లో ఈ మధ్య ఒక డిబేట్ పెట్టాము. ఈ డిబేట్ జరుగుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందనే మీరు అందరూ చూస్తుంటారు పేపర్లలో. అమిత్ షా గారు ఏమన్నారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అంబేద్కర్ అని అంబేద్కర్ నామాన్ని ఎందుకంటే జపం చేస్తారు, మీరు చేసేదేదో కృష్ణ రామ అని కనుక జపం చేసినట్లయితే మీకు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది అని చెప్పి. అంటే ఎంత అహంకారంతో ఎవరి వైపు మాట్లాడుతున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. Very recently, the same newspaper I have seen, there is one report released by Economic Inequality in India since last 100 years. This survey was taken from the year 1923 to 2023. That last 100 years in India, how the inequality, disparity between haves and have-nots increase. There is a survey report. It is also available in the website. It is also not a secret. In that, this survey says 1% of the Indian population, only 1% of the Indian population is having 40% of the wealth of the total country. And 50% of the bottom people are having only 6.4% of the total wealth. This very
clearly shows the economic inequality. The poor becomes poorer, rich become richer. You are aware, very recently in the transport sector, there was a very recent act. It says if any driver met with an accident, immediately driver's driving license and vehicle will be seized, telling that he has murdered a man. Similarly, the electricity employees are fighting all over the country against the privatization policy of the electricity board, and they wanted to become corporate, they want to become privatized, and they wanted to hand over to Adani. So these are all the economic survey says how the country is going on. This is not the version of CITU or this is not the version of left parties. This is the economic survey of inequality since last 1 century. This survey itself shows every government organization knows. The ruling class knows this survey. But despite that, the government is in favor of the 1% of the population. So they are very much happy because government is always in support of this 1% of the people who have become rich and richer. ఈ మధ్య న్యూస్ పేపర్స్ లో ఇంకొక రిపోర్ట్ కూడా వచ్చింది. ఇది ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అంటే అసమానతల రిపోర్ట్. ఎవరెవరికి, ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి. మరి ఈ రిపోర్ట్ లో ఏం చేశాడు, ఏం ప్రస్తావించాడు అంటే మన దేశ జనాభా మొత్తం అంటే దాదాపుగా 150 కోట్లు అనుకుందాం. ఈ 150 కోట్లలో 1% అంటే ఈ 1% మందికి 40% సంపద వాళ్ళ దగ్గర ఉంది. అంటే ఒక 1500 నుంచి 2000 లేక 2500 ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళ దగ్గర ఈ 40% సంపద ఉంది. మిగిలిన వాళ్ళందరిది కలిపితే 99% దగ్గర మిగిలిన సంపద ఉంది. అంటే మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో ఆలోచించుకోండి. అనార్గనైజ్డ్ సెక్టర్ లో ఉన్న మన పరిస్థితి ఎట్లా ఉంది అనేది ఒకసారి ఆలోచించుకోండి. అట్లాగే ఈ మధ్యన ఒక ట్రాన్స్పోర్ట్ బిల్ పెట్టారు. దానిలో ఏదైనా ప్రమాదవశాత్తు ఒక డ్రైవర్ చిన్న యాక్సిడెంట్ చేసినట్లయితే ఆ డ్రైవరు లైసెన్స్ రద్దు చేసి బడ్జెట్ సీజ్ చేస్తారు. అట్లాగే విద్యుత్ రంగానికి సంబంధించి అనేక మంది చోట్ల విద్యుత్ రంగ కార్మికులు, విద్యుత్ రంగ ఉద్యోగులు సమ్మె చేస్తారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం కాకుండా ఉంచమని చెప్పండి. మరి ఇవన్నీ దేనికి సూచన? మనకి వాళ్ళకి మధ్య వ్యత్యాసం పెరుగుతోంది తప్పితే సంపద అనేది వాళ్ళ వైపే పెరుగుతోంది తప్పితే మన వైపే పెరగట్లేదు. కాబట్టి మనం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోదీ తీసుకునే విధానాలన్నీ కూడా ఆ 1% వాళ్ళకే ఈరోజు చెందుతున్నాయి. Today I have seen a newspaper called Business Line. Today newspaper. If anybody wants, please go and purchase it. Today's newspaper, Business Line. First page. There is a statement of L&T chairman S.N. Subramanian. Larsen & Toubro, you know, very big infrastructure company in India. L&T, you may be knowing. The chairman of the L&T is S.N. Subramanian. Today he said in his statement, he wanted that Indian workers should work for 90 hours per day. 90 hours per week. 90 hours per week means if you minus Sunday or one day holiday, 6 days. 6 days means 90 hours, 15 hours you have to work. He also said his statement is, he is very unhappy. He could not able to bring the worker on Sunday also to work. He is unhappy. He is asking, what are you doing on Sunday? With sitting your wife, you are watching your wife's face, your wife is watching your face. While you are sitting in the Sunday, you come to home. You come to office, you work 9 hours in a week. The same similar statement was
earlier expressed by Narayan Murthy of Infosys. But he is a somewhat good man. Thank this L&T. He asked only 70 hours to work. Comrades, we must teach them what is the reason for celebrating May Day. Why we are celebrating May Day in India? None other than left parties, none other than the left trade unions are celebrating May Day. The only party which is not greeting the working class in India for May Day is the BJP, and only trade union which is not celebrating May Day in India is BMS. They are not celebrating May Day. They have no faith on celebrating May Day. May Day is the working class observing internationally. Why? That May Day declaration is 8 hours work, 8 hours rest, 8 hours sleep. How much pain we have taken to attain this freedom? 8 hours per day working hours. This history should be taught to Subramaniam of L&T, and this history should be taught to Narayan Murthy of Infosys, who will be teaching. We are the working class, we are the real teachers, we must teach them a lesson what for the May Day is being celebrated internationally. ఈరోజు బిజినెస్ లైన్ వార్తాపత్రికలో ఒక న్యూస్ ఐటమ్ చూశాను. ఎంత ఇదిగా ఉందంటే L&T చైర్మన్, మనం చాలా చోట్ల L&T వాళ్ళు మనకి రోడ్లు కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ కడుతూ ఉంటారు. ఆ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ గారు, ఆయన ఏం చెప్తున్నాడంటే వారానికి 90 గంటలు పనిచేయాలండి. అసలు సండే ఎందుకుంది మీ దగ్గర? సండే మీరు ఇంట్లో ఎందుకుంటారు? కాబట్టి వారానికి మీరు 90 గంటలు పనిచేయాలంటే ఆ ఉన్న సండే కూడా మీరు వచ్చేసేయాలి. ఇప్పుడు 6 రోజులకే మీరు పనిచేస్తున్నారు 8 గంటల చొప్పున 48 గంటలు. కానీ 48 గంటలు ఉండకూడదు, ఉండాల్సింది 90 గంటలు. అంటే 6 రోజులకి 90 గంటలు లెక్కేసుకుంటే రోజుకి 17 గంటలు పనిచేయాలి. ఆయన ఇంకా దానికి కొంత అడిషన్ కూడా ఇచ్చాడు, అంటే మసాలా గట్టించాడని చెప్పాలి మన భాషలో అయితే. ఆయన ఏమని చెప్తాడంటే ఆదివారం పూట మీరు ఇంట్లో కూర్చొని మీ భార్య మొహం మీరు, మీ భార్య మీ మొహం చూస్తే ఏమొస్తుంది, వచ్చి ఆఫీసులో పనిచేయండి, దేశ ప్రగతికి తోడ్పడండి అని చెప్పే పరిస్థితి. ఈయనకన్నా ఇంకొక మహానుభావుడు ఉన్నాడు. ఆ మహానుభావుడు కొద్దిగా బెటర్, అందరికీ గుర్తుండే ఉంటుంది, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారు. ఆయన వారానికి 70 గంటలు పని చేయమంటున్నాడు. ఈయన 90 అంటే ఆయన కొద్దిగా వెసులుబాటు ఇచ్చాడు మనకి 70 గంటలు. అంటే వీళ్ళందరికీ ఒక విషయం అయితే అర్థం కావట్లేదు. మనం మే డే పోరాటాలు చేసి ఏం సాధించుకున్నాం? 8 గంటల పని దినాన్ని సాధించుకున్నాం. 8 గంటలు పని, 8 గంటలు నిద్ర, 8 గంటలు రెస్ట్ తీసుకునేదానికి, ఫ్యామిలీతో గడుపుకునేదానికి మనం సాధించుకున్నాం. దాన్ని ఊరికే సాధించుకోవాలి, అనేక పోరాటాలు చేసి సాధించుకున్నాం. ఆ పోరాటాల చరిత్రని ఈ సుబ్రహ్మణ్యానికి, నారాయణ మూర్తికి మనం తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం సిఐటియుగా, ఒక రెస్పాన్సిబుల్ ట్రేడ్ యూనియన్ గా వీళ్ళకి కొన్ని గుణపాఠాలు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మే డే చరిత్రని సిఐటియు కానీ మిగతా కార్మిక సంఘాలు కానీ మే 1వ తారీఖుని మే డేగా జరుపుకుంటాయి. జరుపుకోకుండా ఉన్న ఏకైక ట్రేడ్ యూనియన్ బిఎంఎస్, అంటే బీజేపీ అఫిలియేటెడ్ భారతీయ మజ్దూర్ సంఘ్ మరి మే డేని జరుపుకో. మరి ఈ రోజు వాళ్ళు ఏమంటారో మనం చూడాల్సిన అవసరం ఉంది. మనం వీళ్ళందరికీ గుణపాఠాలు చెప్పే సమయం మనకు ఆసన్నం అవుతుంది. Comrades, when going to the worker, we have to teach them. We have to rouse them to ask the question, who are responsible for this kind of price rise? Who are the responsible for this unemployment of crores and crores of young workers or young youths? Who are the responsible for the job loss which we are facing? Who are the responsible for the absence of the social security schemes? Not providing basic amenities like health, education, proper housing. These questions our workers should raise against the ruling class, so that we have to ask them to organize
against all these ills against the ruling class. But at the same time, when we are organizing all the workers under one class as a working class or a class-oriented organization, the Hindutva forces are organizing them under RSS. They are asking again, don't go with the Muslim worker, don't go with the Christian worker, don't go with the Sikh worker. They are classifying the worker as Hindu, Muslim, Christian, minority, Dalit, Adivasi, women, etc. But we as a left trade union see they are the working class. We are the class-oriented organization. Finally, whoever it is, he may be a Hindu, he may be a Muslim, he may be a Christian, at last, the hunger of individual worker decides what to do, to whom against he has to fight. That we have to teach him. మనం కొన్ని విషయాలని మన మిత్రులకి మన పక్కన ఉన్న వర్కర్స్ కి వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పాలి. ధరల పెరుగుదలకి కారణం ఎవరు, నిరుద్యోగానికి కారణం ఎవరు, ఉద్యోగాల కోతకి ఉద్యోగాలని తగ్గించడానికి ఎవరు, అట్లాగే మన సాంఘిక సంక్షేమ పథకాలకి కోట పెడుతున్నది ఎవరు, విద్య వైద్యము అట్లాగే మన నివాస ప్రాంతాల్లో నివాసానికి సంబంధించిన అంశాల్లో కోటకు పెడుతున్నది ఎవరు, మన కష్టాలన్నిటికీ కారణం ఎవరు, మన కష్టాలన్నిటికీ కారణం ఎవరు అన్న విషయాన్ని మనం వాళ్ళకి చెప్పాలి. మనం చెప్తేనే వాళ్ళకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. మరి ఈరోజు మనం కష్టాల మీద మన కోరికల మీద మనం అందరి వర్కర్స్ ని ఆర్గనైజ్ చేసి ఒక తాటి మీద తీసుకురావాలని ప్రయత్నిస్తుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్న పరిస్థితి మీరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు వర్కర్ ని హిందూ వర్కర్, ముస్లిం వర్కర్, క్రిస్టియన్ వర్కర్, దళిత్ వర్కర్ ఇట్లా కుల మతాల ప్రాతిపదికన వర్కర్స్ మొత్తాన్ని విడదీస్తున్నారు. కానీ మనం వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పాలి. అయ్యా, ఆకలి అనేది అందరికీ ఒకటే విధంగా ఉంటుంది. మరి ఆ ఆకలిని తీర్చేదానికి మనం కృషి చేయాల్సింది ఎవరు ఏంటి మతాలు కులాలు కదా కావాల్సింది. మన ఆకలి తీరాలి అనుకుంటే అందరికీ ఒకటే రకమైన పరిస్థితి ఉంటుంది. దాని మీద మీరు మాట్లాడండి అని చెప్పి వాళ్ళకి మనం ఒక గుణపాఠాన్ని చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. Comrades, last but not least, our workers, our working class, our trade union leaders all over the country are fighting against the policies of the workers, against the BJP government. But we have been brutally attacked by the police. Resisting all these attacks, our comrades are fighting in the streets. We are always standing with them. It may be an agriculture worker, or it may be an organized worker, or it may be an unorganized worker, or the Anganwadi, Asha worker, or many part of the small workers, unorganized workers, auto, BD, Badli, Safai Wala, everywhere. But whenever we go for some agitation or some mocha, the police are very brutally attacking us. But due to that also we are resisting. We have to face the challenges. However, it is our duty to educate the workers and we can do it. Comrades, many benefits, one or two small things are there we have achieved. But it is not the charity of the government. It is not to magnanimity of the government. Due to our continuous fight against our own demands, our own necessary demands, what we have achieved so far. It may be a little, whatever it is, but due to our own struggle, we could able to do something. But the class struggle and unity of the working class is the only driving force of the power. This is very difficult. However, the society has given a very big responsibility. We must create a confidence among our workers and strengthen the unity and power of the worker will definitely one way will fetch a real outcome. One way we will all go to Vaikuntha Ekadasi, no problem, no doubt of that. In these few words, once again, I would like to salute all of you for having given this opportunity, for expressing my view. I once again request this message to go to the grassroots level
worker. We have to politicalize them. We have to teach them history. We have to tell them for what we are. If this conference becomes success unless until you go to the worker, you make them literate, you make them politicalize, you make them educate. In these few words, once again, I would like to thank you all for having given me this opportunity. Thank you, comrades. ఈరోజు మరి వర్కర్స్ కానీ అట్లాగే సిఐటియు లీడర్స్ కానీ ఇంకా అనేక మంది వీధుల్లో పోరాటాలు చేస్తున్నారు. ఈ పోరాటాలు చేసే వాళ్ళు అంగన్వాడీ కానీ, ఆటో కానీ, ఆశా కానీ, బీడీ కానీ, మున్సిపాలిటీ కానీ, లేక వ్యవసాయ కార్మికులు కానీ, రైతులు కానీ ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళ జీవితాలని బాగు చేసుకునేదానికి వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. కానీ పోలీసులు కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కర్కశంగా వీళ్ళని అరిచేస్తున్నాయి. మనం వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి. ఐక్యతే మన పోరాట మార్గంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. అట్లాగే కార్మిక వర్గంలో మనం ఒక విశ్వాసాన్ని ఇవ్వాలి. మనం ఐక్యంగా పోరాడితేనే మనకి ఇప్పుడున్న సదుపాయాలన్నీ ఉంటాయి. ఏవైనా ఒకటి అలా చిన్న చిన్న సదుపాయాలను మనం కనుక సాధించుకున్నాము అంటే అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దయాదాక్షిణ్యాలతో ఇచ్చినవి కావు. మన పోరాటాల వల్ల ఇచ్చినవే అవి. మనం ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విశ్వాసాన్ని మనం మన వర్కింగ్ క్లాసులు, మన సోదరులకి, మిగతా వాళ్ళకి అందించి కార్మిక శక్తికి తిరుగులేదు అనే విషయాన్ని మనం ప్రపంచానికి తెలియజెప్పాలి. ఆ రోజే మనం నిజమైన వైకుంఠం మనం ఉందని మనం అనుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నరేంద్రరావు గారికి ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాల గురించి డీటెయిల్గా చెప్పారు. అట్లాగే ట్రాన్స్లేషన్ చేసినటువంటి మా నాయకులు నగేష్ గారికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మన రాష్ట్ర కామ్రేడ్స్ కొద్దిగా పలచబడ్డారు. త్వరలోనే ముగుస్తుంది సదస్సు. దయచేసి అందరూ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నరసింహరావు గారిని మాట్లాడాల్సిందిగా అజయ్ కుమార్ గారు, కామ్రేడ్స్, అధ్యక్షులు అజయ్ కుమార్ గారు, వేదిక పైన మిత్రులు, సోదరులారా, అందరికీ నమస్కారం. ఇప్పుడే నరేంద్రరావు గారు చెప్పారు, 8 గంటల పని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఇంక్లూడింగ్ ఆర్టీసీతో సహా, రైల్వేతో సహా ఎవరికైనా అమలు జరుగుతుందా? మేడే మనం పోట్లాడి సాధించుకున్నాం. 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల దినచర్య. సైన్స్ ఇది, సైన్స్ ఇది. డాక్టర్లు చెప్పేది ఒక మనిషి తన జీవన ప్రమాణం పద్ధతిగా సాగాలంటే 8 గంటల పనిదినం అనేది ఉండాలి. బాబు మీరు టీ డిస్టర్బ్ చేయకండి, ఒక 10 నిమిషాలు వెనక నుంచి వెనకండి, డిస్టర్బ్ చేయకండి. ఎందుకని లేదు? ఎందుకు 8 గంటలు మనం సాధించుకోలేకపోయాం? 8 గంటలు ఎందుకు అమలు కావడం లేదు? భారతదేశంలో ధనవంతుల రాజ్యం సాగుతుంది. చట్టం ఉంది, చట్టం ఉండి కూడా ఫ్యాక్టరీస్ యాక్ట్ అనేటువంటిది ప్రపంచంలో 1886 నుంచి 1900 సంవత్సరం వచ్చేసరికి యూరోప్, అమెరికా అనేక దేశాలు అమలైంది. కానీ మన దేశంలో చట్టం వచ్చింది కూడా 1948 స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ చట్టం 8 గంటలు. 8 గంటలే కాదు, మన జీతభత్యాలు కానీ, ఈరోజు మనకు ఉన్నటువంటి సౌకర్యాలు కానీ, ఒక మనిషి ఈరోజు ఒక మనిషి కష్టపడి పనిచేస్తే ఆ మనిషే కాదు 10 మందిని
పోషించగలిగినటువంటి అవకాశం ఉంది. కానీ లాభాలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ధనవంతుల చేతుల్లోకి వెళ్తా ఉంది. అందుకనే మనుషులు కోవిడ్ టైంలో 145 కోట్లు కలిగినటువంటి చైనా దేశంలో ఉన్న జీతాలను దాదాపు రెట్టింపు చేశారు. మన దేశంలో మీరు పనిచేయలేదని జీతాలు ఇవ్వాల. ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ హైదరాబాదు, కాలినడకలో వెళ్లాల్సి వచ్చింది. ఎక్కడ కోయంబత్తూరు, ఎక్కడ అస్సాం, కౌతి. మేము నెల్లూరు వాళ్ళని గూడూరు నుంచి తీసుకొచ్చి వాళ్ళని విజయవాడ దాకా పంపించి అక్కడ రైలు ఎక్కించి పంపించారు. అంత దారుణం, దుర్మార్గమైనటువంటిది. అదే క్యూబా దేశంలో మానవత్వం అంటే ఎలా ఉంటుందనేది. క్యూబా దేశంలో ఆ దేశంలో ఒక బ్రిటన్ సంబంధించినటువంటి షిప్ కోవిడ్ వచ్చిందని ఆ దేశం ఎక్కడికి లండన్ పోర్ట్ లేట్కి రానివ్వాలి. కానీ కమ్యూనిస్ట్ దేశమైనటువంటి క్యూబా ఆ దేశం రప్పించి ఈ బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళ షిప్పుల నుంచి దించి కోవిడ్ ఉన్న వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ చేసి లేని వాళ్ళకి అదే రోజు విమానం ఎక్కించి లండన్ పంపించారు. అది మానవత్వం అంటే, అది ఎర్రదేంటంటే అది. కానీ ఇక్కడ మానవత్వం కాదు. లాభాలు వాడు తినవాడు కోట్లు తింటున్నా కూడా కష్టపడే వాడి గురించి చూడడం, అది తేడా. అందుకని ఈరోజు కష్టజీవులంతా ఐక్యమై ఒకటి కాకుండా మనకు రుణం మార్గం లేదు. ఇక్కడ అదానీ రాజ్యం జరుగుతుంది నెల్లూరులో. అదానీ పోర్టు ఉంది ఇక్కడ. అదానీ కోసమే ఇప్పుడు 2,800 కోట్లు ఖర్చు పెట్టి చెన్నై బెంగళూరు కారిడార్ జనం కోసం కాదది. దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కేంద్ర ప్రభుత్వం సంబంధించే పెడతారు. అదానీ ఎక్కడ పోర్టు ఉంటే అక్కడ పోర్టు దగ్గర దాని చుట్టూ అభివృద్ధి చేస్తారు. అదానికి లాభాలు వచ్చేటట్టుగా చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి కార్గో, కంటైనర్ కార్గో వెళ్ళిపోయింది. 10,000 మందికి పనిపోయింది. పట్టించుకున్న వాడు లేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, సంతోషం. మాట్లాడడం కాదు, దాన్ని సాధించాలా. చంద్రబాబు నాయుడు నిన్ను సాధించేటట్టు చేస్తాడా, నిన్ను అడ్డుకుంటాడా, నువ్వు చెయ్యను, నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా. అది సాధించగలని చెప్పనండి. అందుకని ఆయన ఎన్నికల ముందు మొదలు పెట్టారు కాబట్టి పాపం మధ్యలో వదిలేదాకా అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. 10,000 మందికి పని పోయింది నెల్లూరు జిల్లా ప్రాంతంలో. పని కల్పించండి, కంటైనర్ రప్పించండి. మీకు ఆ దమ్ముందో, సత్తా ఉందో చూపించండి. మీ ప్రభుత్వమే, బీజేపీ ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వంలో మీరు భాగస్వామిగా ఉన్నారు. అమలు చేయండి. అందుకని ఊరికి అడుగుతున్నాం, చెబుతున్నామంటే కాదు, అమలు చేయండి. అంతేకాదు అదానికి ఎంత ఆప్తులుగా ఉన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే. జగన్మోహన్ రెడ్డి విద్యుత్ రేట్లు పెంచడానికి ఒప్పందం చేశాడు. అదాని ఎక్కడ విద్యుత్ తయారు చేస్తాడు? సూర్యరశ్మి తోటి రాజస్థాన్ లో కరెంటు తయారు చేస్తాడు. అక్కడి నుంచి ఇక్కడ కరెంటు రప్పిస్తాడు. దానికి ఒప్పందం చేశారు. అన్ని చోట్ల కంటే యూనిట్ ఇంకో 50 పైసలు అదనంగా పెట్టి ఒప్పందం చేసి జగన్మోహన్ రెడ్డి దానికి 1,750 కోట్లు అంచం తీసుకున్నాడని ఇక్కడ గవర్నమెంట్ పట్టుకోవడం చేతకాల. అమెరికాలో కోర్టు పట్టుకున్నాయి. దొంగ, పచ్చి గజ దొంగ, ప్రపంచ దొంగ అంటే అదాని ఈ రోజు లంచాలు ఇచ్చి వాడు కరెంట్ ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముకుంటున్నాడు అనేది ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. అలాంటి వాడిని తెల్లవారు లేస్తే మీరు జగన్మోహన్ రెడ్డిని తిట్టేటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు వాడి మీద ఎందుకు చర్య తీసుకోవాలని అంటున్నాను. ఆ ఒప్పందం ఎందుకు రద్దు చేయాలని అడుగుతున్నాం. అదానితో జగన్మోహన్ రెడ్డి చేసిన ఒప్పందం రద్దు చేయాలి కదా, తప్పుడు ఒప్పందం కదా, రద్దు చేయాలి కదా. రద్దు చేస్తాననే మాట ఈ రోజుకి కూడా మాట్లాడటం. అందుకని వీళ్ళు ఎవడు అధికారంలో ఉన్నా అదానికి బంట్లు, అదాని కోసం వీళ్ళు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఎట్లా అయితే 5 ఏళ్లు మోడీకి ఊడిగం చేశాడో అదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు అదే రకంగా ఊడిగం చేస్తారు. ఒక్కరోజు కూడా ఏం మినహాయింపు అంతకంటే ఎక్కువ భజన చేస్తారు. ప్రారంభంలోనే చెప్పారు మన అజయ్ కుమార్ గారు స్టీల్ ప్లాంట్ గురించి. మొన్న ఒక్క ముక్క విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి కూడా ఒక్క ముక్క కూడా 4 ఏళ్లు, రేపు 27వ తేదీ 27కి 4 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది ప్రైవేట్ వాడికి ఇవ్వాలని. కానీ కార్మికుల పోరాటం వల్ల ఈ రోజు కూడా 1% కూడా ప్రైవేట్ కాకుండా నిలబడిందంటే కార్మిక వర్గం యొక్క పోరాటం వల్ల. అంతేకాదు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్
ప్రయత్నం చేశారు. ఈ రోజు దాన్ని కూడా ప్రైవేట్ లిస్ట్ నుంచే డిజిన్వెస్ట్మెంట్ లిస్ట్ నుంచి వాళ్ళ పోరాటం వల్ల ఈ రోజు ప్రభుత్వానికి కడాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడైనా పోట్లాడితేనే కార్మిక వర్గానికి మేలు జరుగుతుంది. ఇది మన చరిత్ర చెప్పేటువంటిది. పోట్లాడకుండా ప్రజలకు ద్రోహం చేసిన వాడు ఎవడనంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్. స్వాతంత్ర పోరాటంలో ఈరోజు చెప్పారు, ఉరికంబాలకి విరూతులకి ఇలా కూర్చోగలుగుతున్నా, మాట్లాడుకోగలుగుతున్నా, ప్రజాస్వామ్యం ఉందంటే ఆనాడు పోరాట ఫలితంగా ఆనాడు కమ్యూనిస్టులు అట్లాంటి పోరాటంలో పుట్టారు. భగత్ సింగ్ ఉరికంబ యొక్క విరూతులకి తన ప్రాణాలు అర్పించారు. కమ్యూనిస్ట్ సుందరయ్య గారు సైమన్ కమిషన్ వ్యతిరేకంగా 16 ఏళ్ల వయసులో చదువుకుంటూ మద్రాసులో పుచ్చలపల్లి సుందరయ్య గారు పోట్లాడారు. సూర్జిత్ గారు 13 సంవత్సరాల వయసులో ఆయన ప్రభుత్వ కార్యాలయం, బ్రిటిష్ వాడి కార్యాలయం మీద 3 రంగుల జెండా ఎగరేసి, స్వాతంత్ర జెండా ఎగరేసి తన యొక్క దేశమైనటువంటిది స్వాతంత్ర పోరాటం అనేటువంటి సాధించుకున్నారు. అది కమ్యూనిస్టుల యొక్క త్యాగం. అంతేకాదు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వాలు ఆ రోజు ప్రజలందరూ కూలీలే, జమీందారులు పరిపాలన సాగుతుండేది. జమీందారీ వ్యతిరేక పోరాటం దేశమంతా నడిపినవాడంటే కమ్యూనిస్టులు ఎర్ర జెండా నడిపింది. దానివల్లనే ఈ రోజు పేదవాడికి ప్రతి ఒక్కరికి భూమి అనేది దక్కిందనంటే ఆ ఎర్ర జెండా వల్ల దక్కింది. మన ఈ ప్రతి జిల్లా ఏ జిల్లా తీసుకున్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి జమీందారులు, మహారాజులు వాళ్ళందరినీ కూడా పక్కకు నెట్టి పోరాటంతో భూమిని ఆక్రమించుకున్నారు. ఆ విధంగా పేదవాళ్ళందరూ నెల్లూరు జిల్లా వ్యవసాయ కార్మికుల యొక్క, పేదల యొక్క పోరాటాలకి ప్రసిద్ధిగాంచినటువంటి జిల్లా. సుందరయ్య గారు పుట్టినటువంటి జిల్లా. పురిటి గడ్డ నుంచి పురిటితోటే పోరాటాలు నడిపినటువంటి గడ్డ నెల్లూరు జిల్లా. అందువల్ల అట్లాంటి పోరాటాలతో కార్మిక వర్గం, పేదవాళ్ళు విశాలాంధ్రాన్ని తమిళనాడు నుంచి వేరుపడేటువంటి దానికి కూడా పెద్ద పోరాటం జరిగింది. విశాలాంధ్రలో ప్రజారాజ్యం సుందరయ్య గారు రాసిన పుస్తకం తెలుగు వాళ్ళందరూ ఒకటై తెలుగు ప్రాంతంలో ఎలా అభివృద్ధి చేయాలి. సముద్ర తీరం ఉన్న ప్రాంతం మీకు ఎప్పుడైనా తెలంగాణ కంటే ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే సముద్ర తీరం ఉన్నటువంటి ప్రపంచం ఎక్కడైనా తీసుకోండి, సముద్ర తీరం ఉన్న ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి. సముద్రం లేనటువంటి ప్రాంతం తెలంగాణ. దాన్ని ల్యాండ్ లాక్ స్టేట్ అంటాం. అది భూమి చుట్టూ తాళం వేసినట్టు భూమి ఉంటుంది. అందువల్ల దానికంటే సముద్రం ప్రాంతం ఉన్నటువంటి పోర్ట్లు అనేటువంటివి దేశానికి ముఖద్వారాలు లాంటివి. దేశం యొక్క అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర వహిస్తాయి. కానీ ఇట్లాంటి కార్మిక వర్గం మీద ఇప్పుడే చెప్పాను, మోటారు చట్టం, 10 సంవత్సరాల జైలు, నువ్వు జీవితాంతం లైసెన్సే ఉండదు, నువ్వు ఏ రకంగా కూడా పనిచేయడానికే పనికిరావని. రెండో వైపున లేబర్ కోడ్లను తీసుకొచ్చింది గవర్నమెంట్. ఈరోజు కార్మిక చట్టాలన్నీ ఉన్న చట్టాలు. స్వాతంత్రం ముందు నుంచి మనం సాధించుకున్న 8 గంటలు కానీ, ఫ్యాక్టరీ చట్టం కానీ, సమ్మె హక్కు కానీ, సమావేశాల హక్కు కానీ, సంప్రదింపులు కానీ, సంఘం పెట్టుకునే హక్కు కానీ, ఇవన్నీ మనం పోట్లాడి సాధించుకున్నాయి. ఎవరి దయాదాక్షణ కరుణా కటాక్షాలతో రాదా మనకి. అట్లాంటి చట్టాలన్నింటి కూడా మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లని మార్చి, లేబర్ కోడ్ పేరుతో అసలు కార్మికులకి ఏ చట్టం కూడా లేకుండా చేయబోతా ఉన్నారు. మనకి ఇప్పటికే చాలా మందికి అసలు చట్టాలే లేవు. కానీ ఉన్న చట్టాలు వాళ్ళకి లేకుండా చేస్తే అసలు అడిగేవాడు ఎవరు? అడిగేదానికి ఏమవుతుంది? అడిగేటువంటి పరిస్థితే లేకుండా చేయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం అనుకుంటుంది. అందుకని లేబర్ కోడ్ అనేటువంటి వాటిని ఆ రకంగా తీసుకురావడం జరిగింది. వాటిని ఈరోజు ఎదిరించడానికి 4 ఏళ్ళైంది. 2020 సంవత్సరంలోనే పాస్ చేశారు. కానీ ఈ రోజు కూడా అమలు చేసే దమ్ము లేదు. ఎందుకని? అదే కానీ అమలు అయితే కార్మిక వర్గం తిరగబడతారు. 1 రోజు సమ్మె చేస్తే 8 రోజులు జీతం కట్ చేయొచ్చు. నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళని జైల్లో పెట్టచ్చు. ఆ రకంగా ఇష్టం వచ్చినట్టుగా కార్మికులు ఈ రోజు మొన్ననే కట్టా సుబ్రహ్మణ్యం గారు ఇక్కడే ఉన్నారు. ఆర్టీసీ సెమినార్ జరిగింది. రాబోయే రోజుల్లో ఆర్టీసీ అనేది ఉండదు. ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో బస్సులన్నీ ప్రైవేట్ వాడికి ఇవ్వబోతున్నారు. 12,000 బస్సులు. ఒక్కొక్క బస్సు 2 కోట్లు పెట్టి బస్సు కొనబోతా ఉన్నారు. అంత డబ్బులు పెట్టుకొని ప్రైవేట్ వాడికి ఇస్తారు. ఈ డిపోలు స్థలాలు మొత్తం అమ్ముకుంటారు. 2 లక్షల కోట్ల విలువైనటువంటి ఆర్టీసీ స్థలాలు ప్రతి నగరం నడుగొడ్డుల్లో, అది డిపోలు కానీ, వర్క్షాపులు కానీ, గ్యారేజీలు కానీ, రకరకాల అవసరం వాటన్నింటిని అమ్మేసుకున్నామని పెద్ద ప్లాన్ చేస్తా ఉన్నారు. అందుకని ఈరోజు ఈ ప్రభుత్వం ఎవరిదంటే ధనవంతులని సాధారణంగా
చెబుతుంటారు. ఈ రోజు అతి పెట్టుబడిదారులు, మామూలు పెట్టుబడిదారులు కాదు, వీళ్ళ యొక్క ఆస్తి ఎన్ని వేల కోట్ల రూపాయలు అనేటువంటి వాళ్ళ సొంత ఆస్తులు కాదు. ప్రభుత్వం యొక్క సహాయంతో కృష్ణపట్నం పోర్ట్ ఎలా అయింది అదానికి విశ్వేశ్వరరావు, నాకు తెలుసు ఆయన విశాఖపట్నమే ముందు ఆఫీసులు అంతా. He told me himself that I am not at all interested, only by force I am giving. వాడి మెడ మీద కత్తి పెట్టి తీసుకున్నారు. గంగవరం పోర్టు, విశాఖపట్నంలో గంగవరం పోర్టు ఎలా తీసుకున్నాడు, అలాగే తీసుకున్నాడు. అది కూడా కాకినాడ ఇవన్నీ ఎలా లాక్కున్నారు. ఇవన్నీ కేవలం మోడీ యొక్క సహాయంతో తీసుకున్నారు. అందుకని మోడీ యొక్క అండు ఉంది కాబట్టి మోడీతోటి చెప్పించి, లేకపోతే ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టించారు. అందుకని ఆయన ఉంటారు పడి బీజేపీకి కలిసిపోయాడు. లేకపోతే బీజేపీకి ఏముంది ఆంధ్ర రాష్ట్రంలో, బీజేపీ కానీ సీట్లలో వెళ్ళలేదు, ఏమీ లేదు. కానీ నేను మళ్ళా జైల్లో నుంచి వస్తానా రాదని ఆయనకి నమ్మకం కుదరలా. అందుకని ఇక బీజేపీతో చేరకపోతే లాభం లేదని అట్లా బీజేపీ ప్రభుత్వం ఎక్కడైనా వాళ్ళ సొంత మెజార్టీ కాదు, ధృతరాష్ట్రుడు కరువు లేదు. ఎవడైనా వాటితో చేసినటువంటి వాటిని నవ్వులేస్తారు. శివసేన లాంటి పార్టీలు మింగేశారు. దేశంలో ఎక్కడైనా కానీ బీజేపీ కలిసిన పార్టీలు అన్ని కూడా అలాగే చేశారు. అందుకని ఈ రోజు రాష్ట్రంలో ఎవరుంటాడనేది కాదు, మనకు కావాల్సింది శ్రమజీవుల యొక్క రాజ్యం కావాలి, కష్టజీవుల యొక్క రాజ్యం కావాలి. కష్టజీవుల యొక్క రాజ్యం ఉన్న దగ్గర మనం ఉపాధి గురించి చూడక్కల, పని గంటల గురించి చూడక్కల. అందుకే నేను క్యూబా గురించి, చైనా గురించి చెప్పడం, చైనాలో ఈ రోజు ఎర్రజెండా ప్రభుత్వం ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. 145 కోట్ల మంది 18 సంవత్సరాలు దాటిన వాడు ఎవరైనా వాడికి వెంటనే ఉద్యోగం వస్తుంది. వాడు ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఉచితంగా చదివిస్తుంది. డాక్టర్ అయితే మనలాగా 1-2 కోట్లు పెట్టి చదవక్కల, ఉచితంగానే ఇంజనీర్ అయినా చదివిస్తుంది. అందుకనే వాళ్ళకి డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా పెద్ద అదనంగా విలువ లేదు. ఒక టాక్సీ డ్రైవర్ కు ఉండే జీతమే ఒక డాక్టర్ కూడా ఉంటుంది. అందుకని దానికి అదనంగా ఎందుకని టాక్సీ ఎందుకని అడిగాం. నేను చెక్స్లోవాకియా వెళ్తే మా ప్రొఫెసర్ నన్ను ప్రొఫెసర్ కి తీసుకెళ్తే కారు డ్రైవర్ కి ఒకటే జీతం, వాళ్ళిద్దరు కలిసి డాన్స్ చేస్తున్నారు. ఏమిటని అడిగితే చెప్పారు, డ్రైవర్ తెలుస్తుంది. నాకేముంది అని చెప్పింది. నాకేం రిస్కే లేదు, మా దేశం చదివించింది, మా ప్రభుత్వం చదివించింది. అందుకని ఎవరైనా చదివిస్తుంది. అందుకని డ్రైవర్ కూడా న్యాయమైన ఆమె చెప్పింది వాదన. అందుకని కష్టపడే వాడికి, శ్రమ చేసేవాడికి శ్రమ విలువ అనేది ఉంటుంది. ఉచిత విద్య, ఉచిత ఉద్యోగం, ఇది సంస్కృతంలో ఉండేటువంటిది. శ్రమ చేసిన వాడికి విలువ ఉంటుంది, శ్రమకు విలువ ఉంటుంది. మన దేశంలో శ్రమకు విలువ ఉంటుంది. మన జీవితాలు అలాగే అయిపోతున్నాయి. కానీ భవిష్యత్ తరమైనా బాగుపడాలి, మన బిడ్డలు బాగుపడాలి. అందుకని దానికి చాలా మందికి ఏమండి, మనకి ఒక ఎమ్మెల్యే కూడా లేదు, ఒక ఎంపీ కూడా లేదు, ఒక సీట్ లేవు, మనం ఏం గెలుస్తామండి, మనం ఎక్కడ ఉంటామండి. కానీ ఏ దేశంలో, ప్రపంచంలో ఎమ్మెల్యేలు ఎంపీల గురించి కాదు, ఎమ్మెల్యేలు ఎంపీల ద్వారా రాలా. ప్రపంచంలో ఎక్కడొచ్చినా కూడా ప్రపంచంలో ఎర్రజెండా 1848లో కార్ల్ మార్క్స్ అనే ఆయన పేదవాడు పరిపాలిస్తాడు, కష్టపడేవాడు పరిపాలిస్తాడంటే ఇదికే మర్చిపోయిందని వాదన చేశారు. పేదవాడు అనేవాడు వీడికి చదువు లేదు, సంఖ్య లేదు, దోషి పెట్టుకోవడం చేత కాదు. మరి 100 రోజుల క్రితం అంటే మరి వాళ్ళని పేదవాడిని ఎలా పేదం చేస్తారో చూడండి. అలాంటి వాడు ఎలా రాజ్యం అవుతారు. 1917 కల్లా లెనిన్ నాయకత్వంలో ఎర్రజెండా రాజ్యం అనేటువంటిది సోవియట్ యూనియన్ లో వచ్చింది. 1944 కల్లా ప్రపంచంలో యూరోప్ ఖండం అంతా ఎర్రజెండా వచ్చింది. హిట్లర్ అనేవాడు ప్రపంచాన్ని దున్నేసినటువంటి వాడు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయేటట్టు చేయగలిగినటువంటిది. జర్మనీ మీద, బెర్లిన్ నగరం మీద ఎర్రజెండా ఎగరేసినటువంటిది ఎర్రజెండా. ఆ విధంగా కార్మిక వర్గం తలుచుకుంటే, కార్మిక వర్గం ఒకటైతే, కార్మిక వర్గ నాయకత్వానికి చాలా మందికి అనుమానం, కార్మికులే ఎలా నాయకత్వం ఇస్తారు. రైతాంగం ఈ రోజు కూడా మన దేశంలో 65% రైతాంగం ఉన్నారు. రైతాంగం ఉన్నా కూడా కార్మికుల చేతుల్లో దేశాన్ని, ప్రభుత్వాన్ని స్థాపించే శక్తి ఉంది. రవాణా మొత్తం ఆగిపోనివ్వండి, అది బస్సులైనా, రైళ్లైనా, విమానాలైనా, సముద్రం ఓడలైనా ఆగిపోండి, ఏమైపోతుంది 10 రోజులు ఆగితే. పరిశ్రమలు ఆగిపోనివ్వండి, 10 రోజులు ఏమవుతుందో ఆలోచించండి. బుక్ ఆగిపోతే ఏమవుతుందో ఆలోచించండి. కరెంట్ ఆగిపోతే ఏమవుతుందో ఆలోచించండి. అందుకని కార్మిక వర్గ నాయకత్వంలో పేదవాడు యొక్క రాజ్యం రావాలని లెనిన్ నాయకత్వంలో రష్యాలో 1917లో ఆ రోజే ప్రకటించారు. ప్రభుత్వం వచ్చిన రోజే 8 గంటల
అనేటువంటి ప్రకటించుకున్నారు. ల్యాండ్ డిగ్రీ అని ప్రకటించారు. పేదవాడికి ఎవడు దున్నుతుంటాడో ఆ దున్నుకునే వాడికి భూమి ఉంది, ఆ భూమిని మిగతావాడు కూడా ధనంతో దున్ను, నువ్వు కూడా దున్ను, నీకు కూడా భూమి. నేనేం భూమి నుంచి వెళ్ళిపోమల్లా, కానీ నువ్వు పేదవాడితో శ్రమ చేయించుకొని వాడిని దోపిడీ చేసేదానికి లేదు. సిఐటి కూడా అదే సిద్ధాంతం, దోపిడీ లేనటువంటి రాజ్యం కావాలి మనకి. ఇది మన విధానం అని. అందుకని ఆ విధానం సాధించుకోవడానికి ఎవరు ఏ పార్టీ చేసినా ట్రేడ్ యూనియన్లు అనేటువంటి రాజకీయ పార్టీలు కాదు. ట్రేడ్ యూనియన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరి పార్టీ వాళ్ళు ఉంటారు. ఈరోజు కార్మిక సంఘంలో ఉన్నవాళ్ళు, కార్మిక రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఏ పార్టీలో అయినా ఉండొచ్చు. కానీ ఎర్ర జెండా ఎందుకు కావాలి మనకి అని అంటే, ఎర్ర జెండా ఒక్కటే కార్మిక వర్గాన్ని విముక్తి కలిగిస్తుంది, దోపిడీ లేనటువంటి రాజ్యాన్ని సాధిస్తుంది. రోజువారీ జీతాలు పెంచుకోవడం సాధించుకోవడం కాదు, మన వర్గమే కాదు, ఈవెన్ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా, లేదా ఫ్యాక్టరీలో పనిచే స్టీల్ ప్లాంట్, నేను నాయకుడిని, స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ చైర్మన్ గా ఉన్నాను. కానీ వాళ్ళకి ఎవరికి 50,000 తక్కువ లేదు, కళాశాల వర్కర్ కూడా. కానీ నీకు జీతాలు పెరిగినప్పుడల్లా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నీకేమిటి అదనంగా ఏం మిగలడంలా, వాళ్ళ బిడ్డలను చదివించుకోవడానికి సరిపోతూ ఉంది. ఈరోజు చైతన్య నారాయణ వాళ్ళకి డబ్బులన్నీ వాడక అప్పచెబుతా ఉన్నారు, వాళ్ళకి సరిపోతా ఉన్నాయి. వైద్యం వస్తే ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా రేపు 1వ తేదీ నుంచి ఎత్తిపోతున్నారు. పూర్తిగా ఆరోగ్యశ్రీ ఎత్తేసి ఇన్సూరెన్స్ తో లింక్ పెట్టిపోతున్నారు. ఈడుంటే వాడు పథకాలు ఉండవు, వాడు ఉంటే ఈడు పథకాలు ఉండవు. ఈడు రాగానే అన్న క్యాంటీన్ ఎత్తేసాడు జగన్మోహన్ రెడ్డి, ఈడు రాగానే ఆరోగ్యశ్రీ ఎత్తేస్తాడు. ఈడు బాబుగారు సొమ్ములా అవి ఇవి అన్ని ప్రజల డబ్బులే. వాడి ఇంట్లో తీసుకొచ్చి పెట్టలేదు, ఈడింట్లో తీసుకొచ్చి పెట్టలేదు. ఈడుంటే ఈ స్కీమ్ ఎత్తేస్తాడు, వాడు ఉంటే ఆ స్కీమ్ ఎత్తేస్తాడు. ఏం పద్ధతి ఇది? అన్యాయం. అందుకని కార్మిక వర్గం ఆలోచించాలి. నిన్నగాక శ్రీలంకలో కష్టజీవుల రాజ్యం వచ్చింది. అంతకుముందు 2% వాళ్ళ ఓట్లు, 42% ఓట్లు ఒకేసారి ఎలా వచ్చాయంటే, ప్రజలు వాటిని ఇంటి చూసి ఇలా వాళ్ళందరినీ పక్కన తోసి ఎర్ర జెండాను అక్కడ అధికారంలోకి తీసుకొచ్చారు. అది ప్రజలకు చెప్పారు. అందుకని ఆ ప్రజలకు చైతన్యం వచ్చేదాకా మనం చెప్పాలి. మనం ఇసుకుపోకూడదు. మనకు రాలేదేమి, మనకు సీట్లు రాలేదు, సీట్లు రావు. మరి సీట్లు ఎలా వస్తాయి? 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు పోటీ చేసేవాడు ఎవడైనా నీ కోట్లు పెట్టాల్సిందే. నువ్వు కోట్లు పెట్టుకొని ఏం చేయాలి నువ్వు? మనకు అయ్యి అక్కర్లా. అందుకని ప్రపంచంలో ఎక్కడా కూడా కార్మికుల రాజ్యం పోరాటాల ద్వారానే ఉంటుంది. పోరాటాల ద్వారానే ప్రజల సంతృప్తికి వస్తాయి. జమీందారీ విధానం దాని వల్లనే రద్దయింది. కార్మికులు, కష్టజీవులు అందరూ కూడా కలిసే విశాఖ ఉక్కు ఆందోళన, స్టీల్ ప్లాంట్ పోట్లాడి సాధించుకున్నారు. నందికొండ నాగార్జున సాగర్ అని వ్యవసాయం అభివృద్ధి కావాలంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కావాలని ఆనాడు కమ్యూనిస్ట్ నాయకత్వంలోనే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వచ్చింది. ఒక భారీ పరిశ్రమ స్టీల్ ప్లాంట్ ఆనాడు కమ్యూనిస్ట్ వల్లే వచ్చింది. ఆనాడు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఉండే. 1966 32 మంది ప్రాణాలు ఒకే రోజు అర్పించారు. ఊరికే రాలా, ప్రభుత్వం ఇవ్వరా. 66 ప్రాణాలు అర్పించిన కాంగ్రెస్ అధికారం ఇవ్వరా. 77 జనతా పార్టీ గవర్నమెంట్ లో 1000 కోట్లు బీజూ పట్టాయి స్టీల్ మిల్స్ గా శాంక్షన్ చేసిన తర్వాత 77 నిర్మాణం ప్రారంభమైంది. అయినా ఆనాడు కమ్యూనిస్టులు పోట్లాడబట్టి ఆ స్టీల్ ప్లాంట్ అనేటువంటిది వచ్చింది. నాగార్జున సాగర్ అనేది వచ్చింది. వీళ్ళు చెప్పకుండా ఒకటేమిటో ప్రజలకు ఉపయోగపడినటువంటి అంత భారీ మనమే అధికారంలో లేవు, అయినా సాధించగలిగాం. ఉత్తరప్రదేశ్ సుందరయ్య గారు ఆల్ ఇండియా సిపిఎం పార్టీ ఎర్ర జెండా అనేటువంటి భారతదేశంలో నిలబెట్టడానికి నిలబడినటువంటి మహానాయకుడు, ప్రపంచ నాయకుడు. అట్లాంటి నాయకుడు పుట్టినటువంటి గడ్డ. అందుకని మనం ఇక్కడ అనేక కార్యక్రమాలు, చిన్న రామచంద్రారెడ్డి హాస్పిటల్ ఒక ప్రైవేట్ రామచంద్రారెడ్డి గారి యొక్క దీంతో ఒకప్పుడు అంటే ఇప్పుడు మల్టీ స్పెషాలిటీలు వచ్చిన తర్వాత పెద్ద అందరికీ గుర్తింపు రాకపోతే ఒకప్పుడు హాస్పిటల్ అంటే నెల్లూరులో రామచంద్రారెడ్డి హాస్పిటల్. అది త్యాగం. కమ్యూనిస్టులు తప్పుకున్నటువంటి దీంతో త్యాగం చేసి తమ ఆస్తంతా ఇచ్చి ఆ రకంగా హాస్పిటల్ పెట్టారు. నారాయణ గారు వాళ్ళ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. మన మీ ఊరి పేరేంటి? మీ రైల్వే స్టేషన్ పడుగు గోవూరు దగ్గర 100 మంది కార్మికులు వాళ్ళకు వచ్చినటువంటి మామూలు డబ్బులు వేసుకొని కళ్యాణ మండపం కట్టించారంటే అది కార్మికుడు యొక్క చైతన్యం. 100 మంది కార్మికులు వాళ్ళ మామూలుతో ఒక బిల్డింగ్ కట్టించారు. అందుకని మనం ఇట్లాంటి చిన్నవి చేయగలిగినప్పుడు పెద్దవి చేయడం అనేటువంటి కార్మికులకు అధికారం వస్తే చేయడం పెద్ద కష్టం కాదు. నిజాయితీకి మారు పేరు కమ్యూనిస్టులు.
నిజాయితీ, త్యాగానికి మారు పేరు కమ్యూనిస్టులు. తెలంగాణలో నైజాం ప్రభుత్వం పోవడానికి 4,000 మంది ప్రాణాలు అర్పించారు. కాంగ్రెస్ యొక్క అరాచకాన్ని బెంగాల్లో 10 సంవత్సరాలు పోట్లాడి 77 అధికారం వచ్చేదాకా కూడా 1,200 మంది ప్రాణాలు అర్పించారు. అట్లా ప్రాణాలు కూడా త్యాగం చేసినటువంటి చరిత్ర ఉందండి కమ్యూనిస్టులు. ఈ రోజు కూడా ఒక పార్టీలో డబ్బులిచ్చి పార్టీలో పనిచేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది సిపిఎం. దేశంలో ఒకే ఒక పార్టీ సిపిఎం. ప్రతి ఒక్క పార్టీ సభ్యులు లెవీ కడతారు. మీకు వచ్చే ఆదాయంలో 1% డబ్బులు కడతాం. ఎవరైనా అది ఆల్ ఇండియా నాయకుడైనా సాధారణ సభ్యుడైనా తమ యొక్క ఆదాయంలో 1% లెవీ కట్టి పార్టీలో పనిచేసేవాడు. ఈ రోజుకి కూడా ఒక మీటింగ్ రావాలంటే ఇతర పార్టీలో వాడు ఎంత అధికారంలో ఉన్నా వాడు సొంత బస్సులు వేసి వాడు రవాణా వేస్తే తనంతట తను వెళ్ళేటువంటి వాడు ఎవడన్నా ఉన్నారంటే అది సిపిఎం పార్టీ సభ్యులనే కాబట్టి త్యాగం. ఇవన్నీ త్యాగం. వాడికి డబ్బులు ఎక్కువ ఉండే కాదు, కానీ నా పార్టీ కోసం వెళ్ళాలి, నా పార్టీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చేసిన వాడు. అందుకని పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోట్లాడేదానికి 91 నుంచి నరేంద్రరావు గారు చెప్పారు సంస్కరణలు ఎంత దుర్మార్గమైనటువంటి అంటే అంత దుర్మార్గమైనటువంటివి. ధనవంతుల్ని అంత ధనవంతులు చేస్తున్నారు, పేదవాడిని ఈరోజు అనగలుగుతా ఉన్నారు. పేదవాడికి కూడా ఈరోజు సంపదను సృష్టించే శక్తి ఉంది, బ్రహ్మాండమైన శక్తి ఉంది. కానీ మన ఆదాయం మనకు రానివ్వట్లేదు. మన ఆదాయాన్ని వాడు కొలగొడతా ఉన్నారు. అందుకని మన ఆదాయం మనకు రావడానికి మన అధికారం అంటే పదవులు కాదు, మనకి పేదవాడికి న్యాయం చేయడం కోసం పేదవాడికి అధికారం రావడం అంటే కష్టజీవి యొక్క అధికారం ఉంటే వాడి ద్వారా కార్మికులకు న్యాయం జరుగుతుంది. ఈరోజు 65% ఉన్న రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతిరోజు మీరు చూడండి, ఈరోజు పేపర్ తీయండి, ఈరోజు పేపర్లో నేను ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నట్టు. దేశంలో ప్రతిరోజు ప్రతి గంటకి ప్రతి 40 నిమిషాల్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాడు. అట్లా ఎందుకు చేసుకోవాల్సి వస్తుందనంటే 3 ముఖ్యమైనటువంటి కారణాలు. రైతు తన పండించినటువంటి పంట గిట్టుబాటు తెరవండి అని అడుగుతారు ఎవడవలా. అదే కాదు, తన పండించడానికి అయ్యేటువంటి ఖర్చు విపరీతంగా పెరిగిపోయి ఇన్పుట్స్ అంటాం, అది ఎరువులు కానీ ఇత్తనాలు కానీ మందులు కానీ పురుగుమందులు కానీ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. మూడోది, అతనికి అప్పు ఇవ్వడం లేదు. అందుకని బయట 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీ తీసుకుంటారు. ఈ అప్పును తీర్చడానికి ఈరోజు రైతు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని రైతాంగ ఉద్యమం జరుగుతూ ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ జరిగినటువంటి పద్ధతిలో ఈరోజు రైతాంగ ఉద్యమం ఢిల్లీ చుట్టూ పంజాబ్ కేంద్రంగా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి పోరాటం అనేటువంటిది సాగుతూ ఉంది. అందుకని కార్మికులు కర్షకులు కలిసి వీళ్ళందరూ కష్టపడేవాడు. శ్రమజీవులకు న్యాయం జరగాలి, శ్రమజీవుల కోసం మనం పోట్లాడాలి. అందుకని మన వర్గం అంతా ఒకటైతే ఏ ప్రభుత్వం ఏమి చేయలేదు. ఈరోజు ముఠా వర్కర్స్ అందరూ కానీ తలుచుకుంటే ఒక్క చోట నుంచి ఒక్క వస్తువు రాదు. కూరగాయలు రావు, పప్పులు రావు, ఉప్పులు రావు, టీవీలు రావు, వాషింగ్ మిషన్లు రావు, ఏమి రావు. ఎక్కడెక్కడే శ్రమించిపోతాయి. మోటార్ వర్కర్లు మోటార్ తలుచుకుంటే ఏమవుతుంది? ఆ విధంగా శ్రమజీవులు అనేటువంటి వాడు లెనిన్ చెప్పినట్టుగా ఈ గోడ ఎలా ఉందంటే అందరూ కలిసి ఒక్కసారి తన్నితే పక్కున ఆ గోడ కూలిపోయేటువంటి పరిస్థితిలో ఉంది. కానీ మనం అందరూ ఒకటై ఒక్కసారి కాళ్ళు లేపి ఈ గోడని కూల్చడం అనేటువంటి మనం చేయాల్సినటువంటి పని. ఇది మనం ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం. మనందరం ఐక్యం అవ్వాలి. కష్టజీవులు నువ్వు ఏ రంగంలో పనిచేయవండి, మా యువనేను నేను ఉన్నానంటే కాదు. కష్టపడేవాడు ఎక్కడున్నా సంఘంలో చాలా సంఘం పెట్టి మన సంగతి ఏంటో చూపిస్తాం అని, మన సత్తా ఏంటో తెలుస్తామని చెప్పేసి పెట్టుబడిదారులకు మన సత్తా ఏంటో చూపించగలిగితే పెట్టుబడిదారుడు ఎవరైనా వాడు మోడీ గారు మోటా ముళ్ళ సర్దుకొని వెళ్ళిపోతాడు. వియత్నాం దేశంలో 25 సంవత్సరాలు అక్కడ దాన్ని రెండవ ప్రపంచ యుద్ధంలో కంటే ఎక్కువ బాంబులు వేసినటువంటి వాడు ఆ దేశ ప్రజల యొక్క ఐక్యతతోటి మోటాముల్లా సర్దుకొని అమెరికా పారిపోవాల్సిన పరిస్థితి. కష్టజీవుల రాజ్యం కాబట్టి హోచిమిన్ నాయకత్వంలో అక్కడ ఎర్రజెండా అనేటువంటి సాధించుకోవడం జరిగింది. అందుకని ప్రపంచంలో ఎక్కడైనా కానీ పేదలందరినీ కూడా ఒక తాటి మీద, రైతాంగం, కష్టజీవులు, కార్మికులు అందరూ కూడా ఒక తాటి మీద మనం తీసుకురాగలిగితే మనకి ఖచ్చితంగా దాన్ని సాధించుకుంటాం. దీనికే కార్మిక కర్షక ఐక్యత దినం అని రేపు 19వ తేదీ ప్రతి సంవత్సరం జరుపుతాం. జనవరి 19వ తేదీ దేశమంతా కూడా జరుపుతుంటాం. ఆ రకంగా కార్మిక కర్షక రైతు ఐతాంగంతో ఐకమత్యంతో మనం పోరాటం అనేటువంటి మార్గం తప్ప మరో మార్గం అనేటువంటి లేదు. అందుకని రాబోయే కాలంలో
మనకి ఎన్ని ఓట్లు సీట్లు అనేటువంటి దాని లెక్కతో నిమిత్తం లేకుండా మనం ఎంత పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామో దాన్ని చూపించడానికి 27వ తేదీన 27వ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3 జరగబోతా ఉన్నాయి. మీరు ప్రతి ఒక్కరూ కార్మికులు రావడం కాదు, మీ కుటుంబాలు కూడా రావాలి. ప్రతి ఒక్కరూ దానికి హాజరుగా 3వ తేదీ జరిగే బహిరంగ సభను జయప్రదం చేయడానికి మీరందరూ కూడా కూరుకోవాలి. ఆనాడు మన రాష్ట్ర ఆల్ ఇండియా నాయకులు వస్తారు, వారి సందేశాలు ఇస్తారు, మన ఎర్ర జెండాని ఎలా నిలబెట్టాలో కూడా వారికి తెలియజేస్తారు. అందుకని ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజానీకానికి, కష్టజీవుల కార్మిక వర్గానికి మంచి సువర్ణావకాశం ఇది. ఈ అవకాశాన్ని కార్మిక వర్గం కూడా యావత్తు ఉపయోగించుకోవాలని, తోటి కార్మికులు వాడు ఏ పార్టీలో ఉన్నా వారిని కూడా కదిలించాలని, వారందరినీ కూడా సమీకరించాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. కామ్రేడ్స్ నరసింహరావు గారికి ధన్యవాదాలు. ఇంకొక 10-15 నిమిషాల్లోనే మన సదస్సు ముగుస్తుంది. మన జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ మోహన్ రావు గారు సంక్షిప్తంగా మాట్లాడతారు. తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తో ఈ సభ ముగుస్తుంది. మోహన్ రావు గారిని మాట్లాడాల్సిందిగా. వేదిక మీద ఉన్న నాయకులు, సోదరులారా, కామ్రేడ్స్, మన 27వ రాష్ట్ర మహాసభల్ని నెల్లూరులో మనం జరుపుకుంటూ ఉన్నాం. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పార్లమెంటులో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడు, సాయుధ తెలంగాణ పోరాట యోధుడు, సైకిల్ మీద పార్లమెంటుకి వెళ్ళినటువంటి చరిత్ర కలిగినటువంటి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు జన్మించినటువంటి గడ్డ మీద మనం ఈ మహాసభను జరుపుకుంటూ ఉన్నాం. ఆ స్ఫూర్తితో ఈ మహాసభను మనం జయప్రదం చేయాలి. అనేక మంది నాయకులు, కామ్రేడ్ మాలకొండారెడ్డి గారు, కామ్రేడ్ మన్సూరు, చలపతి, చెంచయ్య, భూస్వాముల దాడిలో వీరాభిమన్యుడులాగా పోరాడినటువంటి కామ్రేడ్ కొల్లు యాదగిరి, పూలు పోరాటాల్లో ప్రాణాలు అర్పించినటువంటి అంకిలయ్య, గాలింక తిరుపాలు, ఇటువంటి కామ్రేడ్ శ్రీయారన్న, ఇటువంటి అనేక మంది పోరాట యోధులు, అమరవీరులు ప్రాణ త్యాగం చేసినటువంటి ఆ యోధుల స్ఫూర్తితో మనం ఈ మహాసభని జయప్రదం చేయాలి. నెల్లూరు నగరంలో జరిగేటువంటి మహాసభని అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా అనేక ఉద్యమాలు, అక్షరాస్యత ఉద్యమం, సారా వ్యతిరేక ఉద్యమం, రైతాంగ పోరాటాలు, కూలి పోరాటాలకి ఆ పోరాటాల పురిటి గడ్డైనటువంటి నెల్లూరులో మనం ఈ మహాసభను జరుపుకుంటూ ఉన్నాం. డాక్టర్ రామచంద్రారెడ్డి గారు, డాక్టర్ శేషారెడ్డి గారు, జక్కా వెంకయ్య లాంటి పోరాట యోధులు జన్మించినటువంటి గడ్డ మీద మనం మహాసభను జరుపుకోవడం అనేటువంటిది మనకందరికీ గర్వకారణం. అందుకని ఆ పోరాట యోధుల స్ఫూర్తితోటి మనం ఈ మహాసభని జయప్రదం చేయాలి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మనకు ఒక ఆనవాయితీ ఉన్నది. మేడే ఇటువంటి సందర్భాల్లో మనం ఎర్ర చొక్కాలు, ఎర్ర చీరలు, కాకి ప్యాంట్లు ధరించి మొత్తం ఎరుపు మయమైపోయేటువంటి పరిస్థితి మనకి మేడే సందర్భంగా మనం నెల్లూరు నగరంలో చూస్తూ ఉన్నాం. వాటిని మించి, ఎందుకంటే ఇప్పటికే అనేక పండుగలు మనకు వచ్చాయి. డిసెంబర్ 20 క్రిస్మస్ అయిపోయింది, జనవరి 1 అయిపోయింది, మళ్ళా రేపు పెద్ద పండుగలు వస్తున్నాయి. 13, 14, 15 భోగి, సంక్రాంతి పండుగలన్నీ ఉన్నాయి. ఈ పండుగలన్నింటినీ మించినటువంటి ఒక పెద్ద పండుగలాగా మనం ఈ మహాసభను జరుపుకోవాలి. రాష్ట్ర మహాసభను మనం జయప్రదం చేయాలి. మనం కార్మికులుగా మనం ఏ కర్తవ్యాలు నిర్వహించాలి? ఈ మహాసభల్ని జయప్రదం చేసేటువంటి దాంట్లో ప్రతి మన ట్రేడ్ యూనియన్ కార్యకర్తలు కానీ ప్రతి సెంటర్లో మన బ్యానర్లు ఉంటాయి. మన ఎక్కడైతే యూనియన్లు ఉన్నాయో, ఎక్కడైతే మన కామ్రేడ్స్ ఉన్నారో, అది పార్టీ పేరు మీద పార్టీ మహాసభల్ని జయప్రదం చేయండి అనేటువంటి పేరు మీద ప్రతి సెంటర్లో ఎర్ర జెండాలు ఎగరాలి, ఎర్ర తోరణాలు కట్టాలి, బ్యానర్లు కట్టాలి. ఈ కర్తవ్యాన్ని మనం నిర్వహించాలి. అదేవిధంగా ప్రదర్శన బహిరంగ సభ 1, 2, 3 తేదీల్లో 3 రోజులు మహాసభ జరిగితే ఆ 3 రోజుల మహాసభలకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 1000 మంది మన పార్టీ నాయకులు, రాష్ట్రంలో ఉండేటువంటి మన నాయకత్వం మొత్తం ప్రతినిధులుగా ఈ రాష్ట్ర మహాసభల్లో 3 రోజులు పాల్గొంటారు. అనిల్ గార్డెన్స్ లో ఈ మహాసభ ప్రతినిధుల సభ జరుగుతుంది. ప్రతినిధుల సభకి రాష్ట్ర నాయకులందరూ వస్తా ఉన్నారు. అదేవిధంగా ఆల్ ఇండియా నాయకులు కూడా ఈ మహాసభలో పాల్గొనేదానికి ఇప్పటికే బీవీ రాఘవులు గారు, ఎంఏ బేబీ గారు, మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, వీళ్ళందరూ మహాసభలో పాల్గొంటారు. వీళ్లతో పాటు బహిరంగ సభకు మనం ఇంకా మన రాష్ట్ర కమిటీ అనేక మంది నాయకులను ఆహ్వానించి ఉన్నది.
విజయన్ గారు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి, బృందా కరత్ గారు, ప్రకాష్ కరత్ గారు, వీళ్ళందరినీ కూడా మాణిక్ సర్కార్ గారు లాంటి అనేక మంది ఆల్ ఇండియా నాయకులను కూడా మనం ఆహ్వానించున్నాం. వాడికి ఇంకా ఫైనల్ కాలేదు కాబట్టి మనం ఈ కరపత్రంలో వేయాలి, ఎందుకంటే ప్రోటోకాల్ సమస్య ఉన్నది, వాడిది ముందే కరపత్రంలో వేస్తే. అందుకని ఇటువంటి ఆల్ ఇండియా నాయకులందరూ కూడా ఇక్కడికి వస్తా ఉన్నారు. ఈ మహాసభల్ని జయప్రదం చేసేదానికి మన నాయకులు చెప్పినట్టు కుటుంబాలతో సహా ప్రతి కార్యకర్త, ప్రతి ట్రేడ్ యూనియన్ కార్యకర్త కుటుంబాలతో సహా వేలాది మంది ప్రదర్శనలో పాల్గొనాలి. బహిరంగ సభని జయప్రదం చేయాలి. 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రదర్శన ప్రారంభమవుతుంది. మహాసభ ముగింపుగా విఆర్ఐ స్కూల్ గ్రౌండ్ లో పెద్ద భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ ప్రదర్శన బహిరంగ సభలో మనం వేలాది మంది పాల్గొనాలి. ఎర్ర చొక్కాలు, కాల్ ప్యాంట్లు, అదేవిధంగా ఎర్ర చీరలతో ఎరుపు మయమయ్యేటువంటి పద్ధతుల్లో ఈ మహాసభను మనం జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆర్థికంగా కూడా మీ అందరికీ తెలుసు, మహాసభలు జయప్రదం కావాలి అంటే డబ్బు ఎంత అవసరమో మనకు ఒక ఆనవాయితీ ఉన్నది. ప్రతి యూనియన్, ప్రతి కార్యకర్త మనకు పార్టీకి విరాళం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి ఆనవాయితీ ఉన్నది. దానికి మించినటువంటి పద్ధతుల్లో మహాసభను జయప్రదం చేసేదానికి ప్రతి యూనియన్, ప్రతి కార్యకర్త విరాళాలను కూడా పెద్ద ఎత్తున ఇవ్వాలి, మనం వసూలు చేయాలి. ఈ కర్తవ్యాలన్నింటినీ కూడా నిర్వహించడం ద్వారా మన మహాసభను జయప్రదం చేయాలి. అదేవిధంగా వాలంటీర్స్ గా కూడా మన ట్రేడ్ యూనియన్ అనేటువంటిది చాలా కీలకం. అనేక యూనియన్ల నుంచి ముందుకొచ్చి మేము స్వచ్ఛందంగా వాలంటీర్లుగా పనిచేస్తామని చెప్పేసి మన జిల్లా నాయకత్వం దగ్గర నమోదు చేసుకోవాలి. ఆ 3 రోజులు, ఒక రోజు ముందు కూడా 4 రోజుల పాటు మొత్తం పూర్తి టైం కేటాయించి మేము వాలంటీర్స్ గా పనిచేస్తామనేటువంటి పద్ధతుల్లో వాలంటీర్లుగా కూడా ముందుకు రావాలి. ఈ అన్ని రకాల పద్ధతుల్లో మహాసభల్ని జయప్రదం చేసేదానికి మీరందరూ కూడా కృషి చేస్తారని, మహాసభలు జయప్రదం చేసే దాంట్లో మీరందరూ కూడా పాల్గొంటారని చెప్పేసి కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మోహన్ రావు గారికి ధన్యవాదాలు. చివరిగా రెహనా బేగం గారు సంక్షిప్తంగా మాట్లాడతారు. తర్వాత వందన సమర్పణ కొండా ప్రసాద్ గారు. అధ్యక్ష కాంగ్రెస్ ఈరోజు సిపిఎం పార్టీ 27వ రాష్ట్ర మహాసభల సదస్సుకు విచ్చేసిన మీ అందరికీ కూడాను శ్రామిక మహిళల తరఫున సిపిఐఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కమ్యూనిస్టు పార్టీ అని అంటే ఒక నిబద్ధత కలిగినటువంటి కష్టజీవుల పార్టీ. భూమి కోసం, ముక్తి కోసం, పని కోసం పోరాటం చేసి వేలాది ఎకరాల భూమిని కూడాను పంచి జైళ్ళకి సైతం పోయినటువంటి నాయకత్వం, కార్యకర్తలు ఉన్న పార్టీ మంది. ఈరోజు బయట ప్రపంచం చూస్తే రకరకాల రంగులతో ఉంది. మన బిడ్డలకు శ్రమ అంటే తెలుసు కానీ పోరాటం అంటే తెలియని పరిస్థితిలోకి వచ్చేసాం మనం. ఎందుకంటే ఎలక్షన్లకి డబ్బులు, ఒక మీటింగ్కి డబ్బులు, ఒక ప్రచారానికి డబ్బులు, ఒక ర్యాలీకి డబ్బులు, మందు కావాల్సినన్ని సప్లై చేసే పరిస్థితి ఈరోజు వచ్చిన తర్వాత ఒక కమ్యూనిస్టు పార్టీ చేసేటటువంటి స్వచ్ఛంద పోరాటాల్లోకి వచ్చే కార్యకర్తలందరూ మీలాంటి వాళ్ళే అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాము. మేము అక్షరాస్యత ఉద్యమంలో, సారా ఉద్యమంలో మేము వచ్చాము. మా కుటుంబాల నుంచి సిపిఎం పార్టీ ఏం చెప్పిందంటే అందరూ చైతన్యవంతులైతే, అందరూ చదువుకుంటే ఒక సమాజం వస్తుంది. ఆ సమాజంలో అందరూ సమానంగా బతుకుతారు. కష్టం చేసేవాడికి భూమి ఉంటేనే ఆ కష్టంతో ఆయన ధాన్యం పండిస్తాడు, ప్రజల్ని బతికిస్తాడు. అటువంటి వాళ్ళ చేతిలో భూమి లేకపోతే ఎన్నిటికీ కూడా వాళ్ళు బానిసలుగానే ఉంటారు. ఈ బానిస విధానం పోవాలంటే ఖచ్చితంగా కష్టజీవుల్ని, పేదల్ని, రైతుల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని అందరినీ ఐక్యం చేయాలి. ఐక్యం చేయాలంటే ఎవరు చేయాలా? ఈరోజు బీజేపీ ఐక్యం చేస్తుందా? తెలుగుదేశం ఐక్యం చేస్తుందా? కాంగ్రెస్ ఐక్యం చేస్తుందా? ఏం చెయ్యదు. రికమెండేషన్ చేసుకోవడం, పై స్థాయికి వెళ్ళడం, ఏదన్నా ఉంటే డబ్బు సంపాదించుకోవడం, దాచిపెట్టుకోవడం, మోసాలు చేయడం, తర్వాత మనందరూ కూడా మొండి చేయి చూపించడం చేస్తూ ఉన్నది. కాబట్టి మనందరినీ ఒకటే లక్ష్యం. ఇందాక చెప్పారు, వాళ్ళందరూ డబ్బు పంచి వాళ్ళు రాజకీయాలు చేస్తే మనము ఎదురు డబ్బు ఇచ్చి మన కమ్యూనిస్ట్ పార్టీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. మనందరూ ఖచ్చితంగా కష్టజీవుల పక్షాన నిలబడదాము. నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ 27వ సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు మాకైతే తెలియదు ఎప్పుడు నెల్లూరు జిల్లాలో జరిగిందో. 47 సంవత్సరాల క్రితం ఇక్కడ జరిగిందంట. మా పెద్దలకి, మా నాన్న లాంటి వాళ్ళకి వాళ్ళందరికీ తెలిసేమో. కాబట్టి మన హయాంలో మనం ఖచ్చితంగా మన నెల్లూరు జిల్లా
మహాసభలని జరపాలని, ఆ విధంగా మనందరం దీక్షతో ఈ కార్యక్రమాన్ని చేస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మండా ప్రసాద్. సోదరి సోదరులారా, ఈరోజు మన సిపిఎం 27వ రాష్ట్ర మహాసభ సందర్భంగా సిఐటి జిల్లా కమిటీ ఈ శేషాద్రి ట్రస్ట్లో సెమినార్ నిర్వహించడం జరిగింది. మన రాష్ట్ర కేంద్ర నాయకులు అనేక విషయాలు మన సిఐటిని ఉద్దేశించి ఈరోజు భారతదేశంలో రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతున్న విషయాలన్నీ కూడా మనకు తెలియజేశారు. అవన్నీ కూడా మనం అన్వయించుకుంటూ కార్మిక వర్గంలోకి ప్రజల్లోకి ఏ విధంగా ఈ విషయాలు తీసుకోపోయేదానికి మనం పిఎస్ఆర్గా ఆ విషయాల మీద పనిచేయాలి. అట్లాగే ఈ మహాసభలు జయప్రదం కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రచారం చేస్తూ విరాళం రాబట్టేదానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, అట్లాగే ఈ సెమినార్కి వచ్చి మనం 4 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినటువంటి నెల్లూరు సిటీ, రూరల్ జిల్లాలో చుట్టుపక్కల ఉన్న మండలాల వారు కానీ, అట్లాగే ఉద్యోగ సంఘాలు కానీ, అట్లాగే ఆటో కార్మికులు, హమాలీ కార్మికులు, రిక్షా, అంగన్వాడీ, ఆశ, ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులకి, కార్మికులకి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి విషయాలు తెలియజేసినటువంటి మరొకసారి మన రాష్ట్ర కేంద్ర నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాము. 1978లో మన మహాసభలు జరిగాయి. ఇక్కడ వైఎంసీఏ గ్రౌండ్స్ లో జరిగాయి. అప్పుడే వ్యవసాయ కార్మిక సంఘ ముఖ్య నాయకులు బాపనాయ్ గారు అప్పుడే చనిపోయారు. అప్పుడు మహామహులైనటువంటి నాయకులు సుందరయ్య గారు, బసవపున్నయ్య గారు, రామ్మూర్తి గారు వీరందరూ వచ్చినటువంటి మహాసభలైనటువంటి మరుసటి సంవత్సరం నుంచి మన జిల్లాలో భూ పోరాటాలు ప్రయత్నంగా జరిగాయి. దాదాపు 10,000 ఎకరాల భూమి ఈ జిల్లాలో మనం పంచాం. పోలీసు కాల్పుల్లో సోమరాజపల్లిలో తోటపల్లి నర్సయ్య, అట్లాగే ఎల్లాయిపాలెంలో గాలంకి తిరుపాలు రమణమ్మ చేయిపోయింది. గాలంకి తిరుపాలు అమరుడయ్యాడు. అట్లాగే నెల్లూరు టౌన్లో, నెల్లూరు రూరల్లో ఏదైనా పేదవాడికి స్థలం దక్కింది అంటే ప్రభుత్వ స్థలాలు ఇవ్వాలి. మీరు గమనించండి, జనార్దన్ రెడ్డి కాలనీనా, రామకోట నగర, లేకపోతే విఎంఆర్ నగర, సుందరయ్య నగర, ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు పేదలకు ఇచ్చినటువంటి స్థలాలే కానీ అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఇవ్వాల. కాబట్టి పేదవాళ్ళ ప్రతినిధిగా ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఉంది. ఈ మహాసభలు కూడా రాష్ట్ర రాజకీయాలకి, కేంద్ర రాజకీయాలకి ఒక టర్నింగ్ పాయింట్ గా నెల్లూరులో మహాసభలు జరగబోతున్నాయి. చాలా మంచి నిర్ణయాలు తీసుకునేటటువంటి ఆలోచన మన పార్టీకి ఉంది. అందుకని కార్మిక వర్గంగా మన కర్తవ్యం ఇప్పటికే చాలా మంది అసలు ఎంత ఆశ్చర్యం అంటే నాగేశ్వరరావు చెప్తున్నారు. ఒక హమాలి, ఒక రిక్షా తొక్కునేటటువంటి హమాలి 5,000 రూపాయలు, 3,000 రూపాయలు సిపిఎం పార్టీకి విరాళం ఇచ్చారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. అట్లాగే ఆటో కార్మికులు దాదాపు 3 అవర్స్ నుంచి వాళ్ళకి ఏ రోజు ఆటో తోలుకుంటే ఆ రోజు ఇంట్లో గడవాల్సినటువంటి పరిస్థితి. దాదాపు నెల్లూరు టౌన్లో ప్రతి ఆటో వర్కర్ కూడా 200 నుంచి 500 రూపాయల వరకు సిపిఎం పార్టీకి విరాళం ఇచ్చారు అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. అట్లాగే మధ్యతరగతి ఉద్యోగులందరూ కూడా వారికి తగినటువంటి సహాయ సహకారాలు చేస్తున్నారు. ఇంకా కేవలం 10-15 రోజులు మాత్రమే టైం ఉంది. నిష్ణాతులైనటువంటి వీరులు రాష్ట్ర మహాసభలకు ప్రతినిధులుగా రాబోతున్నారు. వాళ్ళందరినీ కూడా సాధారణంగా మన నగరానికి ఆహ్వానించి, అట్లాగే మహాసభలన్నింటినీ కూడా ఏ లోటు లేకుండా జయప్రదం చేసేదానికి సిఐటియు కార్యకర్తలుగా మనకు ఒక పెద్ద పని సిపిఎం పార్టీ పెట్టింది. మీరందరూ కూడా ఆ రోజు 3వ తేదీ జరిగేటటువంటి ప్రదర్శన, బహిరంగ సభ జయప్రదం చేసేదానికి ఒక్కొక్క కార్మికుడు కనీసం ఒక 5-6 మందిని, 40,000 మంది సభ్యత్వం నెల్లూరు జిల్లాలో సిఐటియు ఉంది, 40,000 మెంబర్షిప్. ఈ 40,000 మందిలో కనీసం మనం ఒక 15,000 మందినైనా సిఐటియు కార్యకర్తలుగా ఆ యొక్క ఊరేగింపుకి, బహిరంగ సభకి తీసుకురావాలా. ఇప్పటి నుంచి ఆ యొక్క ప్రచారాన్ని మనం ముమ్మరం చేయాలని చెప్పి కోరుకుంటూ, నరేంద్రరావు గారు మనకు కృష్ణపట్నం పోర్టుకి ఎప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు. మన పెద్ద నరసింహరావు గారు లాగానే ఆయన కూడా కృష్ణపట్నం పోర్టుకి దాదాపు 2-3 సార్లు వచ్చారు. వీరి మార్గదర్శన మన కృష్ణపట్నం పోర్టులో మన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిరంతర పోరాటం, ఏదో ఒక ఇష్యూ
మీద ఆదాని వస్తే అంతా బాగుపడద్దని చెప్పి అనుకున్నాం. మన కార్యకర్తలు కూడా చాలా మంది ఆదాని వస్తే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అనుకున్నారు, కానీ ఆ పరిస్థితి లేదు. అట్లాగే రకరకాల సమస్యల మీద మనం భవిష్యత్తులో కూడా పోరాడేదానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సభలని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంత విలువైనటువంటి సమయాన్ని మీరందరూ కూడా ఈ సదస్సుకు వచ్చి జయప్రదం చేసిన దానికి అందరికీ కూడా జిల్లా కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ